ఈరోజు టాపిక్ ఏంటంటే రైట్ థాట్స్ అండ్ రైట్ థింకింగ్. సరైన ఆలోచన, సరిగ్గా ఆలోచించటం. ఈ రెండు విషయాలకి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి అనే విషయం మీద కృష్ణమూర్తి గారు ఇచ్చిన ఒక స్పష్టత, ఒక ప్రబోధ, దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఈరోజు మనము ఈ ఆన్లైన్ సత్సంగంలో షేర్ చేసుకోబోతున్నాము అందరినీ. అయితే మొట్టమొదట చూడవలసింది ఏంటంటే, సరైన ఆలోచనకి, సరిగ్గా ఆలోచించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. There is a vast difference surely between right thinking and right thought. అని పాసేజ్లో మొదటి వాక్యం అన్నమాట. తప్పకుండా చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే సరైన ఆలోచన, సరిగ్గా ఆలోచించడం అనేది రెండు ఇంచుమించుగా ఒక్కలాగే కనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే రెండిట్లో ఉండేటువంటి ఒక వైవిధ్యం చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఆ స్పష్టతని ఈరోజు మనం ఆ స్పష్టతలోనికి మనం వెళ్ళబోతున్నాం ఈరోజు. అంటే ఇక్కడ రైట్ థాట్ అంటే మాస్టర్ కృష్ణమూర్తి గారు చెప్తున్నది ఏంటంటే, మన సమాజంలో కొన్ని we also calls it as a social morality. అంటే సామాజిక పరమైన నీతి, సాంఘిక నీతి అని, లేదా ఒకానొక ప్యాటర్న్, ఒకానొక తీరు, ఒకానొక పద్ధతి, దీనికి కన్ఫర్మ్ అంటే ఒక నిర్ధారణ అయిపోయింది కాదు. అది దాంతో నిర్ధారించబడింది ఒకటి. అండ్ లేదా అంటే సొసైటీ నిర్ధారించిన దానికి భిన్నంగా, లేదా దానికి ఒక ప్రతిచర్యగా మాట్లాడే విషయము కాదు, లేదా ఆలోచన కాదు. అంటే ఇక్కడ రైట్ థాట్కి ఉండేటువంటి రైట్ థింకింగ్ కంటే రైట్ థాట్లో ఉండే విషయాన్ని చెప్తున్నారు. రైట్ థాట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ ఐదర్ కన్ఫర్మ్డ్ టు ఏ ప్యాటర్న్ సెట్ బై సొసైటీ ఆర్ ఎ రియాక్షన్ అగైన్స్ట్ సొసైటీ. అంటే ఏంటది? మనము సాంఘికంగా మనం చూసినట్లయితే సమాజంలో సమాజంలో ఉండేటువంటి ఒక గ్రీడ్ ఉండాలి, భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉండాలి, లేదా మనల్ని మనం కాపాడుకోవడానికి ముఖ్యతనివ్వాలి. తర్వాత సమాజంలో మనము ఒక గుర్తింపుతో కలిగినటువంటి ఒక జీవితాన్ని, లేదా అంటే ఒక ప్రాముఖ్యతతో కూడుకున్న జీవితాన్ని మనం జీవించడం సమంజసమే. కాబట్టి బాంధవ్యాలలోని, మళ్ళీ సమాజంలోని చూసుకున్నట్లయితే మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి మనకి ఆ మాత్రం స్వార్థం ఉండాలి. లేదా అంటే మనం
ఆ కుటుంబాన్ని కాపాడుకోలేము. ఇలా కొన్ని కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. అంటే సామాజిక పరంగా, అంటే సమాజ నీతి అంటారు ఆయన, ఏంటంటే సోషల్ మొరాలిటీ. సాంఘికంగా ఒక సమాజంలో నివసించేటప్పుడు ఆ సమాజంలో ఉండేటువంటి మోసాలని లేదా క్రౌర్యాన్ని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధమై ఉండాలా. కొంచెం దానికి ఎగెనిస్ట్గా రియాక్షన్తో ఒక్కొక్కసారి మనల్ని కాపాడుకోవాల్సి ఉంటుంది ప్రతిచర్యతో. సో ఇది సరైనటువంటి ఆలోచనే, సరైన ఆలోచన విధానమే అనుకొని ఆ ఆలోచనలతో మనము స్థిరపడి మనకు తెలిసిన జీవితంలోనే మనస్సు కొనసాగుతుందన్నమాట, ఈ ఆలోచన విధానంలోనే. సో అందుకని ఈ ఆలోచనలో ఏముంది అని అంటే, నేనులో ఉండేటువంటి చైతన్యంలో ఉండేటువంటి అసూయ ఉంది, ద్వేషం ఉంది, భయం ఉంది, తర్వాత దుఃఖం ఉంది, తర్వాత కోరిక ఉంది, తాపత్రయం ఉంది. ఇలాగా అన్ని విషయాల్లో కూడా, ఆశ మొదలైన అన్ని విషయాల్లో కూడా చూసినట్లయితే, ఈ అన్ని విషయాలలో మన జీవితం ఏదైతే తెలిసిన జీవితం జరుగుతూ ఉందో ఆ తెలిసిన జీవితంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఆలోచన ఉంది కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనము ఇది సరైనదే అనుకొని జీవిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి చూడాలి, ఏది సరైనది కాదు, ఇది మంచిది కాదు ఇలా ఉండడం అనేటువంటి ఒక నిర్ణయానికి మనస్సు వచ్చింది అనుకోండి, వస్తే అందులోని అది జీవించలేదు. ఎందుకంటే దాన్ని అది సమర్థించుకోవాలి. అంటే ఒక అబద్ధం ఆడడానికి సమర్థించుకోవాలి, ఒక అన్యాయం చేయడానికి సమర్థించుకోవాలి, ఒక హత్య జరగడానికి సమర్థించుకోవాలి, లేదా ఒక క్రౌర్యమైన విషయాన్ని సంచరించడానికి సమర్థించుకోవాలి. అందుకని సమర్థనతో వెళ్ళేటువంటి ఒక జీవితం ఏదైతే ఉందో, ఉన్నదానితో కొట్టుకుపోతున్నటువంటి జీవితం, ఉన్నదాన్ని ఒప్పుకుంటున్న, అంటే ఉన్నదానిని కన్ఫర్మ్ చేసుకొని ఇది అందరికీ ఉంది, నాలో ఉంటే తప్పేంటి, నేను ఇందులోనే ఉండాలి, ఇది మంచిదే, ఇలా కాకపోతే నేను జీవించలేను, ఇది అవసరం, అంటే మానవ జీవితానికి ఇలా జీవించకపోతే అది చాలా కష్టతరము, దుర్భరము అవుతుంది, కాబట్టి నేను ఇలాగే జీవించాలి అని అనుకున్న ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో ఇదంతా కూడా రైట్ థాట్ కింద వస్తుందన్నమాట. అంటే ఇటువంటి ఒక రైట్ థాట్ అనేటువంటిది, ఇది రైట్ థాట్ అనేది నేను అనేటువంటిది దాన్ని సమర్థించుకొని, దాన్ని అది కరెక్టే అనుకొని, ఇలాగే జీవించడం మంచిది అనుకొని, అలాగే జీవిస్తేనే జీవించగలం అనుకొని, సమాజానికి ఎదురెదడం సరైనది కాదని, సమాజంతో కలిసి వెళ్ళాలని ఇలాగ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ రైట్ థాట్ ఏంటంటే, ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ, రైట్ థాట్ ఈజ్ స్టాటిక్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ టుగెదర్ సర్టెన్ కాన్సెప్ట్స్ కాల్డ్ ఐడియాస్ అండ్ ఫాలోయింగ్ దెమ్. ఇంకా రైట్ థాట్ గురించి చెప్తున్నారు. రైట్ థాట్ ఏంటి అంటే, ఒక నిర్ణయానికి వస్తుంది, ఒక అభిప్రాయంతో ఉంటుంది, తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది, అవును ఇదే సరైనది, ఇలాగే ఉండాలి అనేసి ఒక కంక్లూజన్లో వచ్చేసి ఒక కన్ఫార్మిటీకి వస్తుంది అన్నమాట. అందువల్ల ఏమవుతుంది, అది స్టాటిక్, అందులోని అది ఎప్పుడు స్థిరంగా అది అవును అనుకొని ఉండేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసింది, దాంట్లో అన్వేషణ చేయదు, ఆ స్టాటిక్ పొజిషన్లోనే ఉండిపోతుంది అన్నమాట. అయితే
అది ఇంకోటి చెప్తున్నారు. ఏంటి ఎందుకు అలాగా దాంట్లో ఉంటుంది అని అంటే, కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు, అభిప్రాయాలు, ఆదర్శాలు ఇవన్నిటినీ తనలోనే ఏర్పరచుకొని ఆ నిబద్ధతతో, ఆ రకమైన పరిమితితో అది జీవిస్తూ ఉంటుందన్నమాట. అంటే తను నమ్మిన విశ్వాసాలు, తను నమ్మిన ఆదర్శాలు, తనకున్నటువంటి ఆలోచన విధానం ఇదంతా కూడా తను కరెక్టే అనుకొని ఆ విధంగా దాన్ని అన్వేషించకుండా అదే విధంగా అలాంటి విషయంలో కొనసాగుతూ ఉంటుంది. అంటే అన్వేషణ లేనటువంటి ఆ స్థితిలో, పరిశీలన లేనటువంటి ఆ స్థితిలో ఇది సమంజసమే అనుకున్నట్టుగా అందరూ జీవిస్తున్నారు, తను అలాగే జీవిస్తున్నాడు, ఇందులో తప్పు లేదనేటువంటి ఒక పద్ధతి అందులో అన్వేషణ లేకుండా జరిగిపోతుంది యాంత్రికంగా అన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ దాని తర్వాత చెప్తున్నారు. రైట్ థాట్ ఇన్విటబుల్లీ బిల్డ్స్ అప్ ది అథారిటేరియన్ hierarchical outlook and engenders respectability. అంటే సరైన ఆలోచనని మనం ఏదైతే అనుకుంటున్నామో, చెప్తున్నారో కృష్ణమూర్తి గారు, మన జీవితంలో ఉందో, ఇంతవరకు దాని గురించి అనుకుంటున్నామో, రైట్ థాట్ గురించి మళ్ళీ చెప్తున్నారు. అది ఏదో ఒక ఉన్నతమైన వ్యక్తులు, సమాజంలో బాగా ధనికులు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైనా అది చెప్పినప్పుడు ఈ ఒక అథారిటీ అంటే దాంట్లో ఉంది, దాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు కూడా, అంచేత మనం కూడా ఫాలో అవ్వచ్చు, అందులోనే ఉండొచ్చు, అందులో తప్పేమీ లేదు. సో గొప్ప ధనవంతులు, గొప్ప పేరున్న వాళ్ళు అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. అంచేత అది దీన్ని బట్టి ఏం చేసుకుంటుందంటే తనలో ఆ విశ్వాసాన్ని, ఈ విధంగా ఆలోచించే విశ్వాసాన్ని, ఆలోచన అనే విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతుంది. అంటే తన గౌరవం అనేటువంటి దాన్ని అది దోహదం చేస్తుంది అనమాట. తన గౌరవాన్ని పెంచుకోవడం కోసం, లేదా అంటే తన ధనాన్ని పెంచుకోవడం కోసం, లేదా తన పేరు ప్రతిష్టలు, తన గుర్తింపు పెంచుకోవడం కోసం, తన భవిష్యత్తులో తన ఏదో కావాలనేటువంటి ఆశాపాశాలు, కోరికలు, తాపత్రయాలని కలిగి ఉండడం కోసం ఏం చేస్తుందంటే ఇది ఆ విధంగా దానికోసం అది ఆ రకమైనటువంటి విషయాన్ని పొందడానికి ఒక దోహదం కల్పించే విధంగా ఆలోచన ఉందన్నమాట అక్కడ. సో అదే విధమైన ఆలోచన అక్కడ ఉంది. అందుకే అది సరైన ఆలోచన అనుకొని జీవిస్తూ ఉంది. ఎవరు జీవిస్తున్నారు? సెల్ఫ్. అంటే నేను అనేటువంటి జీవితంలో ఏముంది? ఇదే సరైనది అనుకొని ఒక మనిషి జీవిస్తున్నాడు. ఎందుకంటే ఇది సరికాదు అనుకునేటువంటి ఒక ఘర్షణ అతనిలో లేదు. ఎందుకంటే అందరూ జీవిస్తున్నారు, తను జీవిస్తున్నారు, ఉన్నతమైన వాళ్ళు జీవిస్తున్నారు, పేరు ప్రతిష్టల వాళ్ళు జీవిస్తున్నారు, తర్వాత మామూలు వాళ్ళు జీవిస్తున్నారు, తనేమీ ప్రత్యేకం కాదు. కాబట్టి ఈ విధంగా జీవించడంలో తప్పేముంది అనుకుంటాడు. అనుకొని ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే సరైన ఆలోచించడం ఏంటి అంటే సరిగ్గా ఆలోచించడం ఏంటి అని చెప్తున్నారు. ఎంతవరకు సరైన ఆలోచన అని చెప్పారు. సరైన ఆలోచన అంటే సమాజానికి అనుగుణంగా తనలో ఉండేటువంటి గుణగణాలని, తన తాలూకా భావాల్ని, తన తాలూకా ఆలోచనని దాంతో అన్వయించుకొని సమాజంతో సహా వెళ్తున్నటువంటి ఒక విషయం అది. అంటే అక్కడ తాను ఎవరు ఉపరితలంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట. అందులో ఒక గుల్లబారినతనం ఉంది, ఒక డొల్లతనం ఉంది.
ఆ ఉపరితల జీవితంలో, ఆ డొల్లతనంతో ఉపరితలంతో ఒక ఒంటరితనంతో జీవిస్తున్న జీవితంలో సో అతనికి మామూలు జీవితంలో ఉండేటువంటి గుణాలన్నీ ఉన్నాయి. అంటే ఆశలు, కోరికలు, భయాలు, ఆందోళనలు, తర్వాత భవిష్యత్తు మీద ఆశ, ఏదో అవ్వాలని కోరిక, గుర్తింపు, వీటి కోసం ఆరాటం, పోరాటం, పరుగులు తీయటం, ఈ ఆలోచన విధానం, ఈ ఆలోచన మనిషిలో ఉంది. ఇది మొదట నేను అనే విషయంలో ఇటువంటి ఆలోచన ఇవన్నీ గుణాలతో కలిసి ఉంది అనేటువంటిది స్పష్టతనిస్తున్నారు. ఇంకా పోతే ముందుకు వెళ్తే ఏం చెప్తున్నారంటే, whereas right thinking is awareness of the whole process of conformity, imitation, acceptance, revolt. అంటే ఇక్కడ రైట్ థింకింగ్ అంటే సరిగ్గా ఆలోచించడం అంటే ఏంటి? ఆలోచన వేరు, అది ఇంతవరకు మనం చెప్పింది అంటే మనిషిలో పుడుతున్న ఆలోచన. అయితే సరిగ్గా ఆలోచించడం ఏంటి? ఇక్కడ ఏమొస్తుందంటే, దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ రైట్ థింకింగ్ ఫ్రమ్ సెల్ఫ్ నోయింగ్. అంటే తన్ను తాను తెలుసుకోవడం వల్ల ఉదయించేదే సరిగ్గా ఆలోచించేటువంటి ఒక స్థితి. సో ఈ స్థితిని గురించి నెక్స్ట్ వివరించి వెళ్తున్నారు ఈ విషయం. సో సెల్ఫ్ నోయింగ్ లేకుండా ఉన్నప్పుడు వస్తున్నటువంటి ఆలోచన, మళ్ళీ సెల్ఫ్ నోయింగ్ తర్వాత వస్తున్నటువంటి అంటే ఆలోచించే విధానం, సరిగ్గా ఆలోచించగలగటం, సరిగ్గా ఆలోచించడం అనేది ఎలాగ సంప్రాప్తమవుతుందో దీనికి దానికి భేదం చెప్తున్నారు. తప్పకుండా భేదం ఉంది కదా. అంటే రైట్ థింకింగ్ లో వేరస్ రైట్ థింకింగ్ ఇస్ అవేర్నెస్ ఆఫ్ థింకింగ్. అంటే ఇక్కడ రైట్ థాట్ ఉంది కదా, ఒక థాట్ ఉంది ఇందాక చెప్పినట్టు. ఏ థాట్ ఉంది? ఒక ఆశ, లేదా అంటే ఒక తాపత్రయం, లేదా ఒక లోభత్వం, ఏదో ఒక థాట్ వచ్చింది, లేదా ఒక అసూయ. ఈ థాట్లో ఉన్నప్పుడు ఆ థాట్కి ఎరుక కలిగి ఉండడం. రైట్ థింకింగ్ ఇస్ అవేర్నెస్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్. రైట్ థాట్ ఈజ్ inevitably builds up authoritarian hierarchical outlook and engenders respectability. ఇది కంప్లీట్ చేశాను మనం. Whereas right thinking is awareness of the whole process of conformity. అంటే రైట్ థింకింగ్ లో ఏముంటుంది? ఆలోచన ఏ విధంగా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది, అంటే మన నమ్మకాల్ని ఎలాగా సమర్థించుకుని అది మంచిదే అంటుంది. అలాగే కొన్ని ఆదర్శాల్ని పట్టుకొని ఈ ఆదర్శాల్లో జీవించడం మంచిదే అనే కన్ఫార్మిటీకి ఎలాగొస్తుంది, నిర్ధారణకి. లేదా కొన్ని రకాలైనటువంటి ఆలోచన విధానాల్ని, విషయాల్ని అవి పట్టుకొని మళ్ళీ అలాంటి జీవితంలో కొనసాగటం అనేటువంటిది ఒకటి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఎరుక లేకుండా ఇంతవరకు సాగుతున్న ఆలోచన మీద ఎరుక కలిగి ఉండడం అనేది ఇక్కడ రైట్ థింకింగ్ యొక్క ప్రాధాన్యత అన్నమాట. అంటే ఎప్పుడైతే ఎరుక దాని మీద లేదో అంతకాలం రైట్ థింకింగ్ లేదు. ఓన్లీ రైట్ థాట్ ఉంది, అంటే ఒక ఆలోచన మాత్రమే ఉంది. ఆ థాట్ సొసైటీకి, నాకు సొసైటీలో ఉండేటువంటి కంటెంట్కి ఎటువంటి భేదం లేదు. అదే అసూయకు సంబంధించింది, ద్వేషానికి సంబంధించింది, క్రోధానికి సంబంధించింది, తాపత్రయానికి సంబంధించింది, ఇలాగా దాంతోనే వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఎప్పుడైతే అవేర్నెస్ నా ఆలోచన మీద నాకు కలిగిందో అప్పుడు నేను దేన్ని నిర్ధారిస్తున్నాను, దేన్ని అనుసరిస్తున్నాను,
దేన్ని అంగీకరిస్తున్నాను, దేన్ని నిరాకరిస్తున్నాను అనేటువంటి దాని మీద ప్రసారం అవుతుంది అవేర్నెస్. అంటే అవేర్నెస్ లో ఏం చూస్తారు అంటే నన్ను నేను చూసుకున్నప్పుడు నేనేదో అన్ని విషయాల్ని, నాకు తెలిసిన విషయాల్ని నేను సరిపెట్టుకుంటూ, సమర్థించుకుంటూ, నిర్ధారించుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ ఏంటి ఇలా జీవిస్తున్నాను అని ఎప్పుడు నిలిచి ఎదురు తిరిగి యూటర్న్ తీసుకొని ఎప్పుడు ప్రశ్నించలేదన్నమాట దాని గురించి. అలాగే కొన్ని విషయాల్ని నేను ఒకరిని కాపీ కొడుతున్నాను. అంటే ఒక గురువు అలా జీవించారు కనుక నేను ఇలాంటి జీవితాన్ని, అలాంటి బట్టలనే వేసుకొని ఇలాగ మాట్లాడితే బాగుంటుంది. లేదా ఒకరు ఆ విధంగా కీర్తిని పొందారు కనుక నేను కీర్తిని ఇలాగే పొందాలా, లేకపోతే ఇంకొక ఆదర్శవాదులు అలా ఉన్నారని నేను ఆదర్శాలతోటే బ్రతకడం వల్ల మంచిగా. ఇలాగా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఒకదాన్ని మనం కాపీ కొడుతున్నాం అన్నమాట, ఇమిటేట్ చేస్తున్నాం. సో అందుకని ఈ ఇమిటేషన్ వల్ల ఏమవుతుంది, ఒరిజినాలిటీ లేదు అక్కడ. అంటే ప్రతిదాన్ని కాపీ కొట్టడం. సో ఒక హీరో వర్షిప్ అంటారు, లేదా అంటే ఎవరో పలానా వాళ్ళలాగా మనం ఉండాలి, సో అలా చెయ్యాలి, ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా ఉండాలి. అవును, ఒక్కొక్కసారి ఈ విధంగా మనం సమాజం మీద తిరగబడే ధోరణిలో లేకపోతే మనల్ని అణిచేస్తారు. సో కాబట్టి కొన్ని విషయాల్లో మనం తిరగబడాలి. తర్వాత కొన్ని విషయాల్ని అంగీకరిస్తూ పోవాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కాబట్టి అంగీకరించాలి. ఇలాగ ఏం చేస్తుందంటే ఇలాగ వెళ్తూ ఉన్న ఆలోచనల యందు మనము ఎరుక కలిగి లేకపోవడం వల్ల ఇదే ఆలోచనలు వల్ల అక్కడ ఏమవుతుంది, అక్కడ అదే విధమైనటువంటి జీవితంలో కొనసాగడం జరుగుతుంది. అసలు ఏ మార్పు ఉండదన్నమాట. సో కాబట్టి ఎరుక అనేది ఎక్కడ ఉండాలి? సో right thinking is awareness of the whole process of conformity, imitation, acceptance, revolt. ఈ 4 విషయాల యందు మనము సంచరిస్తున్నటువంటి ఆలోచన ఎలా ఉందో, ప్రవర్తన ఎలా ఉందో, తర్వాత మన మాటలు, మన తాలూకు బిహేవియర్ ఎలా ఉన్నాయో, ఇవన్నిటిని మనం గమనించవలసి ఉంది. ఈ ఎరుక అనేది తప్పనిసరిగా రైట్ థింకింగ్ లో ప్రారంభమవుతుంది. ఈ ఎరుక లేకపోతే రైట్ థింకింగ్ ఉండదు. నెక్స్ట్ పాయింట్ లో ఆయన ఏం చెప్తున్నారంటే, రైట్ థింకింగ్ అన్లైక్ రైట్ థాట్ ఈస్ నాట్ ఏ థింగ్ టు బి అచీవ్డ్. అంటే సరైన ఆలోచన మామూలుగా రైట్ థాట్ ఉంది కదా, రైట్ థాట్ కంట అది భిన్నమైంది. అది ఏదో ఒక విషయాన్ని పొందడానికో కాదు. అంచేత ఏదో ఒక విషయాన్ని పొందడానికి చేసేది రైట్ థాట్. అంటే ఎప్పుడు ఏదో ఒకటి లాభాన్ని ఆశిస్తుంది, ఏదో ఒకటి పొందాలని చూస్తుంది, ఏదో గమ్యాన్ని చేరుకోవాలని చూస్తుంది, ఏదో అది అవ్వాలి ఇది అవ్వాలని చూస్తుంది, దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది. సో ఇది రైట్ థాట్ యొక్క లక్షణం. కానీ రైట్ థింకింగ్కి అంటే నేను ఆ విషయాలకి ఎరుక కలిగి ఉన్నప్పుడు నాలోని ఆ గుణాన్ని నేను చూడటం జరుగుతున్నప్పుడు పుట్టేటువంటి ఆలోచన అంటే సరిగ్గా ఆలోచించడం అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఇట్ అరైజెస్ స్పాంటేనియస్లీ విత్ సెల్ఫ్ నాలెడ్జ్. అంటే అది తన మీద తనకు కలుగుతున్న జ్ఞానము అంటే స్వీయ జ్ఞానము వలన తక్షణము కలిగేది.
అంటే అక్కడ ఏమవుతుందంటే there is an insight which comes immediately when watching the thought which Krishnamurti calls as right thought. The right thought is a thought which has confirmation, imitation, acceptance and revolt. అంటే ఇక్కడ ఒకదాని యందు ఇదే అని ఖచ్చితంగా ఒక నమ్మడం, దానిపైన ఒక విశ్వాసం కలిగి ఉండటం, ఒకదాన్ని ఊరిక కాపీ కొట్టడం, దాన్ని అనుసరించటం, తర్వాత ఇంకోటి అంగీకరించటం, లేదా అంటే తిరగబడటం. సో ఇటువంటి గుణాలతో కూడుకున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం పరిశీలించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే this happens when the mind sees the awkwardity of it, the danger of it and the shallowness of it. అంటే దాంట్లో అందవికారతనాన్ని, దాంట్లో డొల్లతనాన్ని, దాంట్లో ప్రమాదాన్ని మనసు చూడగలిగినప్పుడు, అంటే ఒకలాంటి ఎరుక కలిగినప్పుడు, ఒక ఎంపిక లేని ఎరుకతో చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ one can see clearly what is happening inside him. తనలో ఏం జరుగుతుంది అనేది చూడగలుగుతారు. అలాగా చూడగలిగటం జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఒక తెలివి పుడుతుంది. ఆ తెలివి మెదడుకి సంబంధించినటువంటి గత జ్ఞానంతో కూడుకున్న తెలివి కాదు. ఆ తెలివి ఒక ప్రజ్ఞావంతమైన తెలివి. అంటే అక్కడ అది తక్షణమే ఇది మంచిది, ఇది చెడ్డది అనే ఆలోచన విధానాన్ని కలిగి ఉండకుండా ఏది సరైనదో అదే తళుక్కుమని మన మనస్సులో మెరుపులాగా వచ్చేటువంటి ఒక స్పష్టత అన్నమాట. దట్స్ కాల్డ్ ఇన్సైట్. అంటే ఎప్పుడైతే అంత ప్రశాంతమైన మనస్సు, నిశ్శబ్దమైన మనస్సు దాన్ని గమనించటం వల్ల, నన్ను నేను నా ఆలోచనని చూడటం వల్ల, నా తాలూకు ఆలోచన విధానం ఇప్పుడు చెప్పినటువంటి విధానంలో అంత ఏం జరుగుతుంది అనేది చూసినందువల్ల, నా జీవితం ఏంటి అనేది చూసినప్పుడల్లా, నా ఆలోచన విధానం, నా మాటలు, బాంధవ్యాలలో నేను ప్రవర్తించిన తీరు, ఇవన్నిటినీ నేను గమనించటం వల్ల ఏమైందంటే మనసు తను తాను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. సో దెర్ ఈస్ ఎన్ అండర్స్టాండింగ్. సో ఆ అండర్స్టాండింగ్ నేను అనేదంటే దాని వల్ల కలగలేదు. ఆ నేను తన ఆలోచనతో తనని తాను అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ తనలో పోతున్న ఆలోచనల్ని ఒక నిశ్శబ్దముతో, ఎరుకతో పరిశీలించినప్పుడు అందులో ఉండే డొల్లతనం, అందులో ఉండేటువంటి అసత్యత, అందులో ఉండేటువంటి ఒక ప్రమాద స్థితి, అందులో ఉండేటువంటి అసహ్యమైన విషయం, ఇవన్నీ కూడా తేట తెల్లంగా బయటపడతాయి. అప్పుడు ఆ ఉన్న ఆలోచన విధానమే ఏం చేస్తుందంటే తన స్వరూప స్వభావాల్ని వెల్లడి చేస్తుంది. అది అక్కడ ఉండే అద్భుతం. అంటే ఇక్కడ ఒక అసూయ ఉందనుకోండి, అప్పుడు ఆ ఆలోచన రాగానే ఉండేటువంటి ఎరుక వల్ల, ఆలోచన మీద ఎరుక వల్ల, ప్రాసెస్ మీద ఎరుక వల్ల, ఇది అంగీకరిస్తున్నాను, అందుకే ఇలా జీవిస్తున్నాను అని తెలియటం వల్ల, చూడడం వల్ల ఏమవుద్దంటే దాంట్లో ఉండేటువంటి ఒక అసహ్యత ఏముందో, దాంట్లో ఉండే లోపభూయిష్టమైన విషయం ఏముందో, దానివల్ల ఎటువంటి ప్రమాదానికి గురి అవుతున్నాము అనే విషయాన్ని స్పష్టంగా చూడగలుగుతుంది అన్నమాట. ఈ స్పష్టత ఎరుక వల్ల ఎరుకలో ఉన్నటువంటి ఆ నిశ్శబ్దం వల్ల చూడగలగటం వల్ల దానికదే బయటపడుతుంది. సో ఎందుకంటే ఇది సరైనది అని మనసు చెప్పింది అనుకోండి, అప్పుడు తన గత జ్ఞానంతో చెప్పగలుగుతుంది ఇది సరైనదని. అలాగే ఇది సరికానదు అని చెప్పిందంటే అది కూడా తన గత జ్ఞానంతోనే చెప్పగలుగుతుంది. కాబట్టి ఏది సరైనదని మనసు చెప్పినా, ఏది సరికానదని చెప్పినా అది సత్యము కాదు, ఎందుకంటే అది తన అభిప్రాయం. కాబట్టి ఇక్కడ మనస్సు ఇది సరైనది, ఇది సరైనది కాదు అని చెప్పడానికి ఏదో
ఉద్యమించినప్పుడు, ఉపక్రమించినప్పుడు, ప్రయత్నించినప్పుడు తప్పకుండా తన గత జ్ఞానంలో ఉండేటువంటి ఒక పరిమితమైన జ్ఞానంతోనే అది చెప్పగలుగుతుంది. కాబట్టి తనకు తెలిసిన దాన్నే తిరిగి కన్ఫర్మ్ చేస్తుంది, తిరిగి ఒప్పుకుంటుంది, తిరిగి తిరస్కరిస్తుంది. అందులో నవ్యత ఏమీ లేదు కదా. కాబట్టి ఒక నవ్యమైన విషయము, కొత్తదైన విషయము, సత్యమైన విషయం తెలియాలంటే మనస్సు తనకున్న జ్ఞానాన్ని పూర్తిగా వినియోగించకూడదు. తన ఇష్టాలని కానీ, తన అభిప్రాయాలని కానీ, లేదా తన తాలూకా ఉద్దేశాలని కానీ, నమ్మకాలని కానీ, తన పరిమితులు ఏవైనా ఉన్నా అదన్నిటినీ కూడా పక్కన పెట్టాలి. సో వాటి వల్ల ఎటువంటి కొత్త విషయం కనుగొనబడదు, కొత్త ఆవిష్కరణ జరగదు, నూతనత్వం ఉండదు. సో ఒక నూతనత్వం ఉండాలి అంటే పాత దాని యొక్క ప్రమేయముతో ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడం జరగదు. ఎందుకంటే ఇక్కడ పాత దానితో ఒకరు చూసినప్పుడల్లా అది ఏదైనా దాన్ని పాతదిగానే మనసు మార్చగలుగుతుంది, దాంట్లో కొత్త విషయాన్ని కనుక్కోలేదు. కారణం ఏంటంటే మనసు వెంటనే ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది ఇష్టం, అది అయిష్టం అని వెంటనే దాన్ని గుర్తించి పేర్లు పెట్టి తనకు తెలిసిన దాంట్లో కలిపేసుకుంటుంది ఆ కొత్త దాన్ని. సో ఇప్పుడున్నది ఏంటి, చాలా నవ్యమైంది, ప్రస్తుతం ఏదో జరిగింది, అది చాలా కొత్తది. అందుకే తన తాలూకా కోపాన్ని, తన భయాన్ని, లేదా తన అసూయని, తన ద్వేషాన్ని, ఒకదాన్ని నేను కన్ఫర్మ్ చేస్తుంటే దాన్ని, తన నమ్మకాన్ని, తన అంగీకారాన్ని, తన తిరస్కారాన్ని, తను తిరుగుబాటుతనాన్ని, తన క్రోధాన్ని ఏదైతే ఉందో ఆ ఉన్నది ప్రస్తుతంలో జరుగుతున్న కొత్త విషయం. అయితే అది అప్పటికప్పుడు జరుగుతున్న విషయం. దాన్ని మనస్సు ఎప్పుడైతే చూసి దాన్ని గుర్తించి పేరు పెట్టి ఆ విషయాన్ని తనకు తెలిసిన దానిగా రియాక్ట్ అవుతుందో, ప్రతిస్పందిస్తుందో, ఆ క్షణమే ఆ కొత్తది పాతదైపోతుంది. కాబట్టి ఇక్కడ ఎరుక అనేది ఎప్పుడైతే కలిగిందో, ఆ ఎరుకతో చూడటం అనేది ఎప్పుడైతే సంభవించిందో, ఆ ఎరుక వల్ల ఏమవుతుందంటే ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది, స్వీయ జ్ఞానం అనేది కలిగినప్పుడు ఆ నిశ్శబ్దం నుంచి ఒక తెలివి పుడుతుంది. అది ప్రజ్ఞావంతమైన తెలివి. సో ఆ తెలివి ఎలాగుంటుందంటే తక్షణమే స్పందించగలదు. అంటే ఒక దాన్ని చూడడం, దాన్ని అర్థం చేసుకోవడం, దానిలో కారణాలు ఎంచడం, దాని పూర్వాపరాలు తెలుసుకోవడం, దాని మంచి చెడ్డలేవో మళ్ళీ తర్జన భర్జన చేయడం, తర్వాత ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ప్రమాదకరమైనది, ఇది ఆనందకరమైనది, ఇది సుఖకరమైనది, ఇది అక్షేమము, ఇది క్షేమము అని నిర్ణయించడం, ఇవేవి ప్రాసెస్ ఉండదు. ఎప్పుడైతే ఆ నిశ్శబ్దం నుంచి తెలివి పుట్టిందో ఆ తెలివి తక్షణమే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడగలదు. అందులో చూసిన వెంటనే సత్యాన్ని సత్యంగా చూడగలదు, లేదా అసత్యాన్ని అసత్యంగానే చూడగలదు. ఎందుకంటే దెర్ ఈస్ ఎ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇన్ దట్ ఇంటెలిజెన్స్. అంటే ఆ తెలివిలో ఎంత స్పష్టత ఉంటుందంటే అక్కడ రెండో విషయం ఉండడానికి వీల్లేదు. ఇది మంచిదైతే ఇంకో చెడ్డది అనే ఆపోజిట్ లేదు, ఇది సరైనదంటే ఇది సరికానిది అనే ఆపోజిట్ లేదు, ఇది సుగుణం అయితే అది దుర్గుణం అనే ఆపోజిట్ లేదు. అంటే అక్కడ రెండో ఆపోజిట్స్ అనేవి లేవు, ద్వంద్వాలు అనేవి లేవు. అక్కడ ఉన్నది అంతే. సో దాన్ని మార్చాలనే ప్రయత్నము లేదు. నేను ఇలా ఉన్నాను, అలాగైపోవాలి అనేటువంటి ఒక ప్రయత్నము లేదు. ఎప్పుడైతే ప్రయత్నం ఉందో మళ్ళీ గతం ఏం చేస్తుంది, అక్కడ ప్రస్తుతాన్ని గతంతో చూడటం, మళ్ళీ భవిష్యత్తులో తాను అలాగవ్వాలి అనుకునే భావనతో మళ్ళీ ముందుకు కొనసాగడం. అంచేత గతమే భవిష్యత్తుని డిక్టేట్ చేస్తుంది, భవిష్యత్తులో ప్రయాణం చేస్తుంది. కాబట్టి గతం నుంచే ప్రస్తుతంలోనికి ప్రయాణము, మళ్ళీ ఆ గతమే భవిష్యత్తుని ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. సో కాబట్టి
ఆ గత జీవితంలో ఉన్నది ఏంటి అంటే థాట్. అది ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పిన రైట్ థాట్. రైట్ థాట్ అంటే ఏంటి? దట్ థాట్ విచ్ వీ నో, మనకి తెలిసింది. దట్ థాట్ which is abiding in the content of thought, in the content of consciousness. అంటే మనలో ఉండే చైతన్యంలో ఉండేటువంటి ఆలోచన అది. సో రైట్ థింకింగ్ అనేది ఎప్పుడైతే ఈ ఎరుక కలిగిందో, ఎప్పుడైతే దాన్ని చూడగలుగుతున్నామో, ఉన్నది ఉన్నట్టు ప్రస్తుతంతో చూడగలుగుతున్నాము. అంటే గతంతో కాదు, భవిష్యత్తుతో కాదు, ప్రస్తుతాన్ని ప్రస్తుతంతో చూడడం. అంటే అక్కడ ప్రస్తుతం ఏది? నిశ్శబ్దం. అక్కడ ప్రస్తుతం ఏది? గతం లేకపోవడం. అక్కడ ప్రస్తుతం ఏది? భవిష్యత్ అనేదే లేకపోవడం. సో ఈ గత భవిష్యత్ ప్రస్తుత కాలాలు ఏవి కూడా లేకుండా, కాల ప్రభావమే లేకుండా, ప్రస్తుతం అనే దాంట్లో ఏమి సంభవిస్తుందో దాన్ని అలాగే చూడడం అన్నమాట. దాన్ని విమర్శించకుండా, ఖండించకుండా, ఒప్పుకోకుండా, తిరస్కరించకుండా, ఏదో అవ్వాలని చూడకుండా, ఏది ఉందో అది. ఎస్, నాకు అంబిషన్ జరుగుతుంది, ఏదో కావాలని ఊరిక తాపత్రయపడుతుంది మనసు, అందులో ఆలోచనలు సాగుతున్నాయి. ఎస్, ఐ వాంట్ టు సీ దట్, ఐ వాంట్ టు నో అబౌట్ దట్, సో జస్ట్ ఐఎమ్ సీయింగ్. కానీ దాని గురించి ఇది తప్పు అన్ను, ఒప్పు అన్ను, మంచిది కాదు అన్ను, మంచిది కాదన్ను, మంచిదన్ను, అసలు తాపత్రయం లేకుండా బ్రతికితేనే శాంతి అన్ను, తాపత్రయం ఉండి తీరాలి అన్ను, ఏది అన్ను. కానీ ఉన్నది అదే కదా, దాన్నే నేను ఆ నిశ్శబ్దంలోంచి, ఎరుకలోంచి చూస్తున్నాను అంతే. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే ద వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్స్. అంటే ఉన్నది ఏదో అది మారిపోతుంది. ఇక్కడ మార్చాలనుకునేవాడు ఎవడూ లేడు, మారిపోవాలనుకున్నవాడు ఎవడూ లేడు, మారతాను అనుకున్నవాడు లేడు, మారాలి అనుకున్నవాడు లేడు, వీళ్ళెవరూ లేరు. అంటే ఆ నేను లేదు అక్కడ. సో కాబట్టి ఉన్నదే ఉంది. సో దాన్ని ఎరుక వల్ల చూడటం వల్ల ఏమైందంటే అక్కడ జస్ట్ అది ఒక పరివర్తనని, కొత్తదనాన్ని పొందుతుందన్నమాట. అంటే అక్కడ ఒక స్పాంటేనియస్ సీయింగ్ ఉందన్నమాట, స్పాంటేనియస్ యాక్షన్ ఉంది, స్పాంటేనియస్ పెర్సెప్షన్ ఉంది. అంటే చూడటం అనేది స్పాంటేనియస్ గా జరిగిందన్నమాట అక్కడ. అంటే అక్కడ తర్జన భర్జనలు ఏమీ లేవు, అక్కడ తక్షణమే జరిగింది. ఈ తక్షణమైనటువంటి చూడటం అనేది కాలానికి సంబంధించింది కాదు. అందుకే కాల సంబంధమైనటువంటి మనస్సు, గత, ప్రస్తుత, భవిష్యత్ అనే కాలాలతో నిండి ఉన్న మనస్సు, నేనుతో ఉన్న మనస్సు, ఆలోచనే కాలస్వరూపం కనుక అది ఆ కాలస్వరూపాన్ని ఎప్పటికీ దాటి వెళ్ళలేదు. కాబట్టి ఆలోచనచే నిర్మించబడిన ఈ కాలస్వరూపము, ఆలోచనే కాలస్వరూపము, ఆ ఆలోచనే ఈ ఆలోచన చేత నిర్మించబడిన కాలస్వరూపాన్ని దాటి వెళ్ళలేదు. కానీ తెలుసుకున్న ఆలోచన తనకు చేత కాదని తెలుసుకుంటుంది అది. కాబట్టి ఆలోచన అక్కడ నిశ్శబ్దం అవుతుంది. కాబట్టి ఈ ఎరుకలో ఏమవుతుందంటే there is a total understanding of the self, and then immediately spontaneously అది అరైజ్ అయినప్పుడు, అంటే ఆ తెలివి అరైజ్ అయినప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ తో, దెన్ దెర్ ఈస్ రైట్ థింకింగ్, అంటే సరిగ్గా ఆలోచించడం అనేది సంభవించింది. సో విచ్ ఈస్ ది నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే విచ్ ఈస్ ద పెర్సెప్షన్ ఆఫ్ ది వేస్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే ఏంటి అక్కడ చూసాం, అక్కడ ఆ తెలివి ఏంటి అంటే ఆ తెలివి ఎలా ఉదయించింది? సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే నేను యొక్క పనిచేసే తీరు, దాని యొక్క సంకుచిత మార్గాలు, దాని యొక్క ప్రణాళికలు, దాని సీక్రెట్ ఎజెండాస్ అన్నీ కూడా రహస్యంగా తనలోని జరుగుతున్న ఆలోచన విధానాలు, తనలో ఉన్నది ఒకటి, బయట చెప్పింది ఒకటి, ప్రవర్తించింది ఒకటి, ఇంటెగ్రిటీ లేకపోవడం, తర్వాత మోసకారితనం, భ్రాంతి, భయాలు, ఇవన్నీ తన వేస్ అన్నమాట. సో విచ్ ఈస్ ది పెర్సెప్షన్ ఆఫ్ ది వేస్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే తన నేను అనే దాంట్లో దాని మార్గాలన్నీ అక్కడ కనిపిస్తాయి, చూడగలుగుతాం అన్నమాట. ఇది అక్కడ జరిగే విషయం.
ఇప్పుడు మళ్ళీ ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తున్నారు లాస్ట్ లో. రైట్ థింకింగ్ కెనాట్ బి లెర్న్డ్ ఫ్రమ్ బుక్స్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్. నెక్స్ట్ వాక్యం వచ్చే ముందు ఇది మనం చూడాలి. ఏంటది? మనం ఎంతసేపు గ్రంథాలని పరిశీలిస్తూనే ఉంటాం. అంటే మంచిగా మారిపోవాలంటే ఏం చేయాలా, సత్ప్రవర్తన కలగాలంటే ఏం చేయాలా, లేదా భగవంతుడిని పొందాలంటే ఏం చేయాలా, ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఏం చేయాలా, అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి, నాలో భయము, నాలో అసూయ, ద్వేషం ఇవి ఉన్నాయి కదా, వీటిని మించి దూరంగా నేను వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా. ఇలాగా ఏం చేస్తామంటే అది పుస్తకాల ద్వారా అవగాహన చేసుకొని మెదడు ఒక సరిగ్గా ఆలోచించే విధానాన్ని, ఆలోచనని కనుగొనలేదన్నమాట. పుస్తకాలే కాదు, ఒక గురువు ద్వారా కూడా అది పొందలేదు. ఎటువంటి వాళ్ళ దగ్గరైనా ఎవరో ఒకరి మీద ఆధారపడటం అనేది అందుకే అసలు అర్థం లేనిది. ఇందులో ఒకరి మీద ఆధారపడడానికి అర్థం అస్సలు అది ఎందుకు పనికిరానిది అనమాట. అలాగ ఆధారపడడం వల్ల ఏమీ జరగదు. అందుకే మొత్తం ఏం చేశారంటే ద హోల్ ట్రెడిషన్, సాంప్రదాయాన్ని అంతటినీ ఇక్కడ కృష్ణమూర్తి గారు పూర్తిగా ఖండించారు. ఎందుకంటే ట్రెడిషన్, ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఏం జరుగుతుంది. దెర్ ఇస్ ఓన్లీ ఫాలోయింగ్, దెర్ ఇస్ ఓన్లీ కన్ఫర్మింగ్, దెర్ ఇస్ ఓన్లీ అడోరేషన్ టు ఏ గురు, అండ్ ఆ గురువు వెనకాతలు పరిగెట్టడం, ఆ గురువుని ఆరాధించడం, ఆ గురువు శిష్యులుగా మారడం, ఆ గురువు చెప్పిందే నిజమని నమ్మడం, తర్వాత ఈ విధంగా దానివల్ల తను ఏదో మారిపోతాననే భ్రమలో పడిపోవడం. ఈ విధంగా ఏమవుతుందంటే పుస్తకాలు, గురువులు ఇవి ముఖ్యమైపోయి జీవితం అంతా ఆ గురువుల వెంట పడటం, శిష్యరకం చేయడం, తర్వాత అనుసరించటం, తర్వాత ఈ పుస్తకాలు చదవడం, దానివల్ల జ్ఞానాన్ని పొందుతాను అనుకోవడం, మారిపోతాను అనుకోవడం. ఓహో ఇది చాలా బాగుంది, ఇక్కడి నుంచి ఇది అర్థమైంది కనుక ఇక్కడి నుంచి రేపటి నుంచి నేను ఇలాంటి జీవితం జీవించకూడదని భవిష్యత్తులో ఆలోచన పెట్టుకోవడం, తర్వాత మారలేకపోవడం, మళ్ళీ మారలేకపోయినందువల్ల అపరాధ భావంలో పడిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ కృష్ణమూర్తి గారు సూటిగా ఒక సత్యాన్ని ఒక బుల్లెట్ లాగా దింపుతున్నారనమాట. రైట్ థింకింగ్ కెనాట్ బి లెర్న్డ్ ఫ్రమ్ బుక్స్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్. అంటే ఎవరి వల్ల కూడా ఈ రైట్ థింకింగ్ రాదు. నిన్ను నువ్వు చూసుకోవడం వల్ల, నీ ఆలోచన పద్ధతులను చూసుకోవటం వల్ల, నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, బాంధవ్యాల్లో నువ్వేంటి అనేది తెలుసుకోవటం వల్ల, మళ్ళీ నీలోని ఏ విషయాలు, నమ్మకాలు లేకపోతే అభిప్రాయాలు, తిరుగుబాటు తత్వము ఏది ఉందో దాన్ని ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించటం వల్ల, ప్రతి ఆలోచనని చెక్ చేయటం వల్ల, ఎలా ఉంది, ఏం జరుగుతుందని చూడటం వల్ల, కేవలం దాన్ని దర్శించటం వల్ల మాత్రమే, దాన్ని మార్చాలనే కోరికతో కాదు. మళ్ళీ ఎప్పుడైతే మార్చాలని కోరిక ఉందో దర్శనం జరగలేదన్నమాట. ఇట్స్ ఎ రాంగ్ సీయింగ్. ఎందుకంటే మార్చాలనే కోరికతోటే కదా ఈ గ్రంథాలను, మారిపోవాలనే కోరికతోనే గ్రంథాలని చదవడం. మరి మారిపోయామా? సో మారిపోవాలనే కోరిక వల్ల గ్రంథాలని చదివితే వీలు కాదు. మారిపోవాలని గురువుల్ని ఆశ్రయిస్తే అది వీలు కాదు. సో పుస్తకాలు మార్పు తేలేవు, గురువులు మార్పు తేలేరు. అంచేత ఎవరికి వారే మార్పు తెచ్చుకోవాలి, ఎవరికి వారే మారాలి, వారి థింకింగ్ చూసుకోవాలి. అప్పుడే రైట్ థింకింగ్ అనేది సంభవిస్తుంది. అంతవరకు రైట్ థింకింగ్ అనేది ఒక ఆదర్శం అన్నమాట, ఇది వాస్తవం కాదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మళ్ళీ ఇంకా నెక్స్ట్ పాయింట్ అనేది వస్తే మనము, ఇట్ కమ్స్ త్రూ ది మైండ్స్ అవేర్నెస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది యాక్షన్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే బాంధవ్యాలలో తను ఎలాగున్నాడు, తను ఏ చర్య చేస్తున్నాడు అనేటువంటి, ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాల మీద
పూర్తిగా మనస్సు ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కానీ తనకి అవేర్నెస్ లేకుండా తన ఏదో బాంధవ్యాల్లో అలాగే కొనసాగి ఏదో ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఒక పురాణం లేకపోతే భగవద్గీత లేకపోతే బైబిల్ పట్టుకొని దేవాలయాలు చర్చిల వెంట మసీదుల వెంట తిరిగితే ఏం అవ్వదు. లేదా పెద్ద ఫాలోయింగ్ ని అనుసరించి గురువుల వెంట తిరిగితే ఏం అవ్వదు. లేదా మానసిక శాస్త్రాలు ఏవో చదివితే సైకాలజీ మార్పు వచ్చేది. సో కాబట్టి దేని వల్ల రాదు. కాబట్టి ఒకే ఒక మార్గాన్ని కృష్ణమూర్తి డైరెక్ట్ ఈ విషయాన్ని చెప్తున్నారు. ఏంటి అంటే అది సెల్ఫ్ కి చాలా ప్రమాదకరమైన విషయాన్ని చెప్తున్నారు. కానీ సెల్ఫ్ ఉద్ధరించబడే విషయం కూడా అది. ఏంటి ప్రమాదకరం? అందుకే మనిషి సెల్ఫ్ భయం అన్నమాట. ఏంటి భయం? తనలో తను ఏంటో అని చూసుకోవడానికి చాలా భయం మనిషికి. ఎందుకంటే దానికి ఎంతో శక్తి ఉండాలా, ఎంతో సహనం ఉండాలా, అది ముఖ్యమని తెలియాలా. ఎందుకంటే భయము ఒకవేళ ఇలా ఉన్నాను కదా, ఇది నేను చూసుకుంటే నేను మారిపోతే ఎలాగా, అత్యంత ప్రమాదం కదా, అప్పుడు జీవితం ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని అప్పుడే భయపడిపోతుంది. ఎందుకంటే తెలిసిన జీవితాన్ని వదలలేని అంటుంది మనస్సు, కానీ తెలియనిటువంటి విషయాన్ని పొందాలని చూస్తుంది. అది ఎలా సాధ్యం? కాబట్టి తెలియని దానికి ఒక మరణం, తెలిసిన దానికి ఒక మరణం సంభవిస్తే తెలియనిదప్పుడు లభ్యం అవుతుంది కదా. సో ఉంటుంది కదా, అది పుడుతుంది కదా, అది సంభవిస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ రైట్ థింకింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే థింకింగ్ ఏంటి అనేటువంటిది, థాట్ ఏమిటి అనేటువంటిది ఒకసారి గమనించినప్పుడు, ఎరుక ఉన్నప్పుడు, తనపై తనకు ఎరుక కలిగి ఉన్నప్పుడు, అన్ని ఆధారాలని వదిలేసి తర్వాత అన్ని ఆపోజిట్స్ ని, బికాస్ ఇక్కడ చూడండి, అధైర్యం ఉంటే ధైర్యం కావాలి, గర్వం ఉంటే వినయం కావాలి, ద్వేషం ఉంటే ప్రేమ కావాలి. అంటే ఒక ఆపోజిట్ ని మనిషి సృష్టించుకొని ఆదర్శాలతో అది పొందాలని చూస్తుంది. ఈ ఆదర్శాలే ప్రమాదకరం. ఎందుకంటే ఆదర్శాల్లో ఉన్న మనిషి ఉన్నదాన్ని చూడలేడు, అతనికి ఆదర్శమే ముఖ్యమైపోతుంది. ఆదర్శ జీవితంలోనే అది ఎప్పుడు చేరతాననేటువంటి దాంట్లో ముఖ్యమైపోతుంది. కాబట్టి ఆదర్శాలు ఏం చేస్తాయంటే ఉన్నదాన్ని చూడలేవు, పైగా ఒక సంఘర్షణ తీసుకొని వస్తాయి. కాబట్టి ఆదర్శాలు అనేవి పనికిరాదు, కన్ఫార్మిటీ పనికిరాదు, ఇమిటేషన్ పనికిరాదు, రివోల్ట్ పనికిరాదు, రివోల్ట్ తిరగబడ్డం, ఇలా ఇవేవి పనికిరావు. మరేంటి పనికి వస్తుంది అంటే అక్కడ కేవలం ఎవరి వల్ల సాధ్యం కాదు, సాధ్యం కానిది నీ వల్ల మాత్రమే సాధ్యమైంది ఒక్కటే ఉంది. అదేంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, ఎరుకతో తెలుసుకోవడం. అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అనేది మాత్రమే ఒకరికి సంపూర్ణంగా తన్ని తాను తెలుసుకోవటానికి వీలు కల్పిస్తుంది. అంతేగాని ఏ రకంగా కూడా ఇతరుల వల్ల, అంటే గ్రంథాల వల్ల లేకపోతే ఒక వ్యక్తుల వల్ల అది పొందేది కాదు. కంపల్సరీ అది పొందేది కాదు. అది ఖచ్చితంగా కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అది ఒక వాస్తవం అని మన జీవితంలో చూడొచ్చు అన్నమాట. వీ కెన్ టెస్ట్ ఇట్. It is not just a teaching from Krishnaji, because it is entirely a new teaching Master Krishnamurti has given to the mankind. అంటే ఇంతవరకు నిన్ను నువ్వు చూసుకో అనేటువంటి విషయాన్ని వదిలేశారు, కానీ ఆదర్శాల వెంట, గురువుల వెంట, పుస్తకాల వెంట పడి ఏమవుతుందంటే హిపోక్రేట్స్ గా తయారైపోయాము. అంటే నిజాయితీ లేదు, సమగ్రత లేదు, అంటే అందువల్ల జీవితంలో ఒక సామరస్య ధోరణి లేదు. తర్వాత అందుకనే సరిగ్గా ఆలోచించడం అంటే ఏంటో తెలియదు, సుగుణం అంటే ఏదో తెలియదు. ఆ విధమైనటువంటి ఒక జీవితంలో ఈరోజు ప్రపంచం ఉంది, మానవాళి ఉంది, మనందరం ఉన్నాం. సో కాబట్టి ఇప్పుడు ఈ అద్భుతమైన విషయాన్ని మనం పరిశీలిస్తే, బికాస్ ఇట్ ఈస్ సో డీప్, కృష్ణమూర్తి గాన్ ఇన్ టు ఎ డీప్ ప్రాసెస్ ఆఫ్ అవర్ సైక్, మానసికంగా. ఎందుకంటే వీఆర్ లివింగ్ విత్ థాట్ కదా.
సో మ్యాన్ ఈస్ లివింగ్ విత్ థాట్. సో థాట్ లేకుండా ఏంటి జీవితం ఉందా? సో వితౌట్ అండర్స్టాండింగ్ ది థాట్, హౌ కెన్ హీ యూజ్ థాట్ సేఫ్లీ? అంటే పూర్తిగా ఆలోచన గురించి తనకు తెలియకుండా క్షేమకరంగా ఆలోచనని ఎలా ఉపయోగించగలడు? పూర్తిగా ఒక డ్రైవింగ్ రాకుండా తను రోడ్డు మీద ఎలా డ్రైవ్ చేయగలడు? కారు ఉంది, స్టీరింగ్ ఉంది చేతిలో, బట్ ది మస్ట్ నో వాట్ ద క్లచ్ ఈజ్, వాట్ ద యాక్సిలేటర్ ఈజ్, వాట్ ద బ్యాలెన్సింగ్ ఈజ్ అండ్ ఆల్ దట్. సో అతనికి తెలియాలి కదా. సో హీ మస్ట్ లెర్న్. సో జీవితం అంటే లెర్నింగ్ లో నుంచి వస్తుంది. ఆ లెర్నింగ్ ఎప్పుడు అవుతుందంటే when he is able to see what is, అంటే ఏది ఉందో, ఉన్నదేదో దాన్ని చూసుకొని క్షణము నేర్చుకోవడం వలన, దాని నుంచి నేర్చుకోవడం వలన వచ్చినటువంటి ప్రావీణ్యత ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ నాట్ ఏ స్కిల్ అచీవ్డ్ ఇన్ టైమ్, బట్ వైల్ సీయింగ్ ఇట్ విల్ హ్యాపెన్. లైక్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు స్పాంటేనియస్ గా. సో ఆ చూడటం అనేది సెల్ఫ్ నాలెడ్జ్ నుంచి, ఎరుక నుంచి చూసినప్పుడు ఆ సెల్ఫ్ నాలెడ్జ్ సంభవిస్తుంది. సో ఈ సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా, సెల్ఫ్ నోయింగ్ లేకుండా, సెల్ఫ్ అండర్స్టాండింగ్ లేకుండా జీవించడం ఎంత ప్రమాదకరమో కృష్ణమూర్తి గారు చూపిస్తున్నారు అన్నమాట. సో అది చూడలేదు కనుక జీవితాలు ఇలా ఉన్నాయి. ఈ విధంగా జరుగుతుంది ప్రపంచంలో మానవాళి జీవితాలన్నీ కూడా. సో ఎప్పుడైతే చూడటం జరుగుతుందో ఈ రకంగా ఉండదు ఇన్ ఏ పొలిటికల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్, ఏ రిలీజియస్ ఫీల్డ్ ఆర్ ఎనీ ఫీల్డ్, ఎకనామికల్ ఫీల్డ్ ఆర్ ఎనీ ఫీల్డ్, అన్ని రంగాలలో కూడా ఈ చూడటం జరగకపోవడం వల్లనే ఏంటవుతుందంటే సంఘర్షణాత్మకం, తర్వాత అందులో కన్ఫ్యూజను, అందులో భయము, ఇవన్నీ చోటు చేసుకొని డిజార్డర్లీ జీవితం అవుతుంది అన్నమాట. సో టు కమ్ అవుట్ ఆఫ్ ద డిజార్డర్ యూ కెనాట్ క్రియేట్ ఆర్డర్ త్రూ మైండ్. సో that disorder is understanding that disorder. You have to see that, then only it is possible to come out of it. ఇది సరిగ్గా ఆలోచించటం అంటే ఆలోచనని చూడటం వల్ల, ఆలోచనని గ్రహించటం వల్ల, ఆలోచన అంటే ఏంటో తెలుసుకోవటం వల్ల, రైట్ థాట్ ఏంటో తెలుసుకోవడం వల్ల, అప్పుడే రైట్ థాట్ అంటే ఏంటో క్లియర్గా చెప్పారు. అదే మన తాలూకా నేను అనే దాంట్లో ఉన్నటువంటి విషయం. సో కాబట్టి దాన్ని ఎరుకతో గమనించడం వలన మాత్రమే సరిగ్గా ఆలోచించడం తెలుస్తుంది. అంటే ఏంటి, అక్కడ సుగుణం అనేది ఆవిర్భవిస్తుంది, సౌశీల్యం అనేది ఆవిర్భవిస్తుంది. అయితే అది థాట్ వల్ల డిటెక్ట్ చేయబడింది కాదు, కానీ అది సహజంగా కలిగేదన్నమాట. అటువంటి సహజ పరిణామం, పరివర్తన, మ్యూటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే మనిషి ప్రేమైక జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని జీవించగలడు, వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్, వితౌట్ ఎనీ ఫియర్. దట్ ఈస్ ఫ్రీడమ్. నమస్తే. ఇప్పుడు ఈ విషయం మీద దయచేసి అందరూ కూడా ఒక్కొక్కరు ఎవరైనా చెప్పదలుచుకున్న విషయాలు ఉంటే దయచేసి పంచుకోండి. మనందరం కలిసి ఈ విషయంలోకి వెళ్దాము. తర్వాత ప్రశ్నోత్తరాలు కొంతసేపు అయిన తర్వాత ప్రశ్నోత్తరాలకు వెళ్దాము. సో షల్ వి గో ఇన్ టు దట్ షేరింగ్ ఫర్ 30 minutes, sir? So let us give a time for 30 minutes for question and answers, or more than that. So let us go, sir. మాస్టర్ జీ, బుద్ధుడు అష్టాంగ మార్గంలో ఈ రైట్ యాక్షన్, రైట్ థింకింగ్ కి కృష్ణమూర్తి గారి రైట్ థాట్, రైట్ యాక్షన్, రైట్ థింకింగ్ కి భేదం ఏమైనా ఉందండి? సరైన ప్రశ్న సార్. ఛాయాజీ, థ్యాంక్ యూ. సో రైట్ థాట్ అంటే ఆయన ఏమన్నారు, సమ్యక్ ఆలోచన, సమ్యక్ అనే పదం వాడతారు. ఇంకేమన్నారు మీరు?
రైట్ థాట్, రైట్ యాక్షన్, రైట్ థాట్, రైట్ థింకింగ్, రైట్ యాక్షన్, సమ్యక్ చర్య. సో ఇది ఆ సమ్యక్ చర్య ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? సమ్యక్ చర్య అంటే సమ్యక్ చర్య కానిది అంతమైతే సమ్యక్ చర్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు ఆ విషయాన్నే సూచిస్తున్నారు. అయినప్పటికీ కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే దాన్ని ఒక ఆదర్శంగా చెప్పటం లేదు, అది చేయవలసినటువంటి ఒక చేరవలసిన ఒక గమ్యస్థానంగా చెప్పటం లేదు. అంటే అది ఒక టార్గెట్ గా పెట్టుకొని ఇప్పుడున్న దాని నుంచి దాని వైపు ప్రయాణం చేయండి అంటం లేదు. కానీ అసహ్యకరమైన, ప్రమాదకరమైన, లోపభూయిష్టమైన, గందరగోళంతో కూడుకొని ఉన్న, లేదా ఒక షాలోనెస్ తో ఉన్న, ఒక డొల్లతనంతో ఉన్న అసహ్యకరమైన మీ జీవితాన్ని చూడండి అంటున్నారు. అంతే, స్టే విత్ దట్. సో అందువల్ల విధానములో కృష్ణమూర్తి గారు ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదించారన్నమాట. ఇంతవరకు ఎవ్వరూ ప్రతిపాదించలేదు. దిస్ ఈస్ ఎ న్యూ థింగ్. నో మాస్టర్, నో రిలీజియన్, నో ఫిలాసఫీ హ్యాస్ డిటెక్టెడ్. అందుకే కృష్ణమూర్తి గారు ఇట్ ఇస్ ఎ ఒరిజినల్ టీచింగ్. సో అందుకని ఇక్కడ ఆ విషయం అనేది ఇక్కడ నేరుగా దర్శించడం అనేది కృష్ణమూర్తి గారు చెప్పిన నూతనమైన విషయం. అంతే తేడా. థ్యాంక్ యూ మాస్టర్ జీ, థ్యాంక్ యూ. వెల్కమ్, వెల్కమ్ చార్ల్స్. నమస్తే. డాక్టర్ చక్రపాణి గారు ఏం మాట్లాడతారా? నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మనం మాట్లాడేది ఉంది కదండి, బుద్ధిజం అష్టాంగ మార్గాల ద్వారా మీరు ఎండ్కి వెళ్ళేది ఒక ప్రాసెస్. అది బుద్ధుడు దర్శించి మనకి చెప్పారు, మీరు ఈ మార్గంలో వెళ్తే, ఈ పాజిటివ్ మార్గంలో వెళ్తే మీరు ఎండ్కి రీచ్ అవుతారని. అది కృష్ణమూర్తి గారు అనేది ఏంటంటే అది నేరో పాత్. మీరు చివరికి ఆ పాజిటివ్ లో వెళ్తే చివరికి మీరు ఒక నేరో ప్లేస్ లోకి ఎండ్ అవుతారు. అట్లాగే ఇప్పుడు రకరకాల క్యాపిటలిజం నుంచి కమ్యూనిజం నుంచి ఇంకొక ప్రొసీజర్ అలా ఎండ్ అవుతుంది. అట్లా కాకుండా ఎప్పుడు అవేర్నెస్ గా ఇండివిజువల్ గా ఎవరి కాళ్ళు చూస్తా ఉంటే గనక అది మనకి సత్యం బోధపడతా ఉంటుంది. అది ఎవరి కాళ్ళు తెలుసుకోవాల్సిందని కృష్ణమూర్తి గారు కొత్తగా చెప్పింది అనమాట. బుద్ధిజం కృష్ణమూర్తి గారు చెప్పిన దానికి అది బేసిక్ తేడా. అవునండి, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొకటి, ఇందాక మనకి సైకలాజికల్ ఆస్పెక్ట్ లో మనకి సంబంధ బాంధవ్యాల్లో మనకి సెల్ఫ్ నాలెడ్జ్ వస్తుంటుంది. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ఆ ప్రజెంట్ లో వచ్చింది, నెక్స్ట్ టైం కి అది పాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన రైట్ థింకింగ్ లో ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ని మనం ఉపయోగపడుతుందా? సెల్ఫ్ నాలెడ్జ్ లో ఏమవుద్దంటే కేవలం ఒక దాన్ని అవగాహన చేసుకుంటాం అనుకోండి, రిలేషన్షిప్ లో ఇక్కడ ఇది జరిగింది అని అర్థం అవుతుంది మనకి. సో అయితే ఏమవుతుందంటే అర్థమైన మరుక్షణమే ఆ లోపం మనకి చూడగలుగుతాం. అయితే ఏమవుద్దంటే ఆ లోపాన్ని మళ్ళీ జ్ఞానంగా మార్చుకొని ఆ జ్ఞానంతో మళ్ళీ మనం బాంధవ్యాల్లో చూసినట్లయితే అప్పుడేమవుద్దంటే మళ్ళీ ఆ లోపంలోనే వెళ్ళిపోతాం. కాబట్టి అక్కడ ఉన్నది ఏంటి, కొత్తది అనమాట మళ్ళీ. సో I have got an insult from you yesterday. So I had seen that my self is my images నుంచి, నేను పెట్టుకున్న నా మీద ఇమేజెస్ నుంచి మీరు ఆ ఇమేజ్ ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల నేను గాయపడ్డానని కనుక్కున్నాను నిన్న. అయితే మర్నాడు ఇంకొకరు ఏదో అన్నారు, ఏదో అంటున్నప్పుడు మళ్ళీ అదే బాధ మళ్ళీ ఏదో కలిగింది అనగానే, అంటే అక్కడ ఏమైంది, మళ్ళీ ఆ బాధ ఉన్నది, ఇంకా లోపట ఉంది, ఇట్ ఇస్ నాట్ కంప్లీటెడ్. సో అక్కడ మళ్ళీ మనం చూడవలసి వస్తుంది ఆ బాధని మళ్ళీ. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రతిసారి ఏం జరుగుతుంది అనేది మనం ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే ఆ నవ్యత, రైట్ థింకింగ్ అనేది ఏర్పడుతుంది. ఎరుక ఎప్పుడైతే లేదో అప్పుడు ఏంటంటే కేవలం గత జ్ఞానంలో నాకు తెలుసును, నేను చూశాను అన్న అభిప్రాయం కానీ, ఆ జ్ఞాపకాలు కానీ,
మనం ప్రయోగించినప్పుడు ఉన్నదాని మీద అప్పుడు అది జరగదన్నమాట. ఓకే అంతే. ఓకే, నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ సుబ్బారావు గారు లేరా? నమస్కారం అండి. నమస్తే సుబ్బారావు గారు, మీరేమైనా సందేశం ఇవ్వండి. రైట్ థాట్ రైట్ థింకింగ్ అనే దాంట్లో మాట్లాడుతున్నాం కదండి, దాంతో రైట్ యాక్షన్ అని కూడా. ఆ రైట్ థాట్ అనేది గతంతో వచ్చింది, రైట్ థాట్ కింద వస్తుందండి. అది పాస్ట్. ఆ పాస్ట్ తో ఏది చేసినా సరే అది రైట్ అవ్వదు. ఎందుకంటే గతం ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్, గతంతో వచ్చే ఆలోచన ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ గా ఉంటుంది, డివిజివ్ గా ఉంటుంది, లిమిటెడ్. అందువల్ల దాంతో కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజన్ ఉంటుంది, మెజరీ. మన ప్రపంచం అంతా అలాగే తిరుగుతుంది. ఎందుకంటే గతం అంటే కాలం, ఆ కాలంలోనే బతుకుతున్నాం. మన జీవితం అంతా కూడా కాలంలోని ఆలోచనలతోటే గడుస్తుంది. మనం చేసే ప్రతి చర్య కూడా ఆలోచనలతోటే చేస్తున్నాం. ఆలోచనతో చేసిన చర్యల వల్ల ముఖ్యంగా మన దైనందిక జీవితంలో చూస్తే ఎప్పుడు కూడా ఇంట్లో గందరగోళంగానే ఉంటుంది. అసలు భయము, ఒకరినొకరు పూర్తిగా నమ్మలేకపోవడం, అదంతా కనబడుతూ ఉంటుంది. కోపాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. రైట్ థింకింగ్ అంటే ఒక విధంగా అవేర్నెస్ లో మనకేమవుతుందంటే కాలం ఉండదండి. అంటే ఆ అటెంటివ్ మైండ్ లో మనం జాగ్రత్తగా వింటాం. మనకున్న ఆయుధాలు ఆలోచన, లేకపోతే చూడటం, వినడం. ఆలోచన పనికిరాదని తేలిపోయింది. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? గత జ్ఞానం. గత జ్ఞానము అన్నది జ్ఞానం ఎప్పుడు గతమే. గతం నుండి వచ్చిన ఏ పనిముట్టైనా, గతముతో ఏ పని చేసినా సరే అది గందరగోళానికి దారి తీస్తుందని మనకు పూర్తిగా అర్థమైనప్పుడు, ఇది ప్రపంచమంతా ప్రతి మనిషిలోనే ఇదే జరుగుతుందని తెలిసినప్పుడు మనకి మరి ఏమి చేస్తే మనకి సరైన ఆలోచన వస్తాయి, సరైన పని చేయగలుగుతాం, దానితో కాన్ఫ్లిక్ట్ అనేది రాకుండా ఉంటుంది, ఇమేజెస్ లేకుండా బతకగలమా అని చూసుకుంటే కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే ఒక అవేర్నెస్, ఎరుకలో ఉండండి. ఆ ఎరుకతో ఉన్నప్పుడు చాయిస్ పని చేయకూడదు. ఇది ఇష్టమో అది ఇష్టం అనేది బాహ్య ప్రపంచంలో, ఫిజికల్ వరల్డ్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కార్ కావాలి, ఈ రంగు కావాలని, అది పర్వాలేదు. కానీ మానసికంగా, ఆధ్యాత్మికంగా మనము ఇది తప్పు ఒప్పు, ఇలా చేయడం, ఇలా చూడటం అని అనుకోకుండా మనము చాయిస్ లేనప్పుడు, చాయిస్ లేదంటే క్లారిటీ ఉన్నట్లే. కన్ఫ్యూజన్ ఉంటేనే చాయిస్ అనేది వస్తుంది. ఇది కావాలి, అది కావాలి. అది మనం ఫ్రీడమ్ అనుకుంటున్నాం. వ్యవహారిక జీవితంలో అది ఫ్రీడమ్, కానీ సైకలాజికల్ నాలెడ్జ్తో అది ఫ్రీడమ్ అవ్వదు, అది కన్ఫ్యూజన్ దారితీస్తుంది. ఎప్పుడైతే మనం చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉన్నామో అది ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళినప్పుడు అటెంటివ్ మైండ్ తో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే అటెన్షన్ ఉందో అక్కడ కాలం ఎంటర్ అవుతుంది, కాలం ఆగిపోదు, గతం రాదు. అంచేత మీరు చెప్పినట్టు గతం అనేది ఉండదు. గతం ఎప్పుడు కూడా ఈ క్షణంలో మనం ఎప్పుడు చూడం. గతం అంటే ఐఎమ్ యాంగ్రీ, ఐ వాంట్ టు బి నాట్ యాంగ్రీ, ఐఎమ్ వైలెంట్, ఐ వాంట్ టు బి నాన్ వైలెంట్ అనే ఫ్యూచరే చెప్తున్నాం. గతమే ఉంది. ఈ స్థితిలో ఉన్నది ఏంటంటే ఆ ఫీలింగ్ ఒకటే ఉంది. ఆ ఫీలింగ్ మోడిఫై చేస్తున్నాం, దానికి వర్డ్స్ ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనము అటెంటివ్ మైండ్తో ఉన్నామో గతం రాదు, గతం ఆగిపోదు, కదలిక ఆగిపోదు. ఎప్పుడైతే మూమెంట్ ఆఫ్ థాట్, మూమెంట్ ఆఫ్ నాలెడ్జ్, మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్ ఆగిపోయిందో అటెంటివ్ స్టేట్లో చూడటం వినటమే ఉంటుంది. అన్ని బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, చెవులు కళ్ళు పూర్తిగా చూడగలుగుతాం, హృదయం యాక్టివ్గా ఉంటుంది, బాడీ ఆల్ నర్వ్స్ ఆర్ యాక్టివేటెడ్ అంటారు. ఆ స్థితిలో అవేర్నెస్ లేకుండా మాత్రం అటెన్షన్లోకి వెళ్ళలేము. ఆ స్థితిలో కంప్లీట్ అటెన్షన్లో, కేర్లో, శ్రద్ధలో ఏమవుద్దంటే నేను అనే ఎంటిటీ లేకుండా రాదండి. నేనంటే గతమే రావాలి,
ఆ గతం ఎప్పుడైతే రాలేదో దానికి బౌండరీ ఉండదు. ఆ బౌండరీ ఉన్నప్పుడు ఓన్లీ స్పేసే ఉంటుంది. ఆ స్పేస్ ఇస్ నాట్ లిమిటెడ్ స్పేస్, బికాజ్ నేను అనే కేంద్రం లేదు కాబట్టి. ఎందుకంటే ఆ ఎనర్జీతో మనం ఆల్ సెన్సెస్ ఆర్ యాక్టివేటెడ్. అక్కడ ఆలోచన లేకపోతే ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది. ఆలోచన వస్తే మళ్ళీ అది ఆ స్థితి ఇన్అటెంటివ్ లోకి ఆర్ నాన్ అటెంటివ్ లోకి వెళ్ళిపోతాం. సో ఎప్పుడైతే అటెంటివ్ లో మనం ఉన్నామో గతం రానప్పుడు ఇట్ ఈస్ అన్లిమిటెడ్ స్పేస్ ఇన్ ద మైండ్. దర్ ఇస్ నో డివిజన్ బిట్వీన్ అవుటర్ అండ్ ఇన్నర్. ఆ స్థితిలో ఉన్నది ఫీలింగ్స్ ఏముంటుంది చూస్తాం. ఆ ఫీలింగ్స్ చూసినప్పుడు బెకమింగ్ అనేది ఉండదు. ఆ స్థితిలో ఏమి చేసినా అది రైట్ యాక్షన్ అవుతుందండి. ఆ స్థితిలో కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే గతం ఆగిపోయింది. ఫ్రీడమ్ అంటే జ్ఞానము, కండిషనింగ్. ఆ కండిషనింగ్ అంతా కూడా ఆగిపోద్ది. అందులో నమ్మకాలు ఉండవు, భయాలు ఉండవు, కోరికలు ఉండవు, అటాచ్మెంట్ ఉండదు, ఆ విషాదం ఉండదు. ముఖ్యంగా ఆ విషాదం ఎప్పుడైతే ఎండ్ అయిందో నేను అంతరించిపోతాం. అప్పుడు కంపాషన్ అనేది ఒకటి వస్తుంది. ఎప్పుడైతే మనకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉందో దట్ ఇస్ ఇంటెలిజెన్స్. ఆ స్థితిలో మనకి లవ్ అండ్ కంపాషన్ అనేవి వచ్చినప్పుడు ఆ కంపాషన్ ఇస్ నాట్ ప్యాషన్ ఫర్ సమ్ లస్ట్ ఆర్ డిజైర్ ఆర్ సంథింగ్. ఇట్ ఈస్ కంపాషన్, ప్యాషన్ టు ఆల్. అండ్ దేర్ ఒక మనిషి ఇంకో మనిషి మీద ఉండే ప్రేమ కాదు, ఒక మనిషి మీద ఉండే కంపాషన్ కాదు. కంపాషన్ అంటే ప్యాషన్ టు ఆల్. ఆ స్థితిలో కంప్లీట్ ఎండింగ్ ఆఫ్ సారో తోటి అర్థం వస్తుంది. ఆ స్థితిలో ఉండే ఫ్రీడమ్లోనే క్రియేటివిటీ ఉంటుంది. ఆ ఫ్రీడమ్లో ఏ పని చేసినా కూడా రైట్ యాక్షన్ అవుతుంది. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే నన్ను నేను తెలుసుకోవడమే. నేనంటే ఎవరు? కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి చేస్తున్న ఆ నేను అనే దాంట్లో అన్ని ముక్కలు ముక్కలుగా మనము అనుభవాలన్నీ స్టోర్ అయి ఉన్నాయి. అది కాన్షియస్నెస్. ఆ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ మన ఎరుకలో కోపం కింద ఫీలింగో లేకపోతే భయం అనే ఫీలింగో ఇలా రకరకాలుగా వస్తున్నాయి. మన అటెన్షన్ లోకి వచ్చేసరికి ఆ మూమెంట్ ఆగిపోద్ది. ఆ క్షణంలో ఓన్లీ స్పేస్ అండ్ సైలెన్స్ ఉంటుంది, గమనింపే ఉంటుంది. ఆ గమనింపులో ఏదుంటే అది చూడగలిగినప్పుడు ఏది వస్తే చూస్తాం, ఆ ఫీలింగ్ నే చూస్తాం. ఫీలింగ్ కి కోపం అనే పేరు కూడా పెట్టాం. ఎప్పుడైతే గతం లేదో, పేరు పెట్టలేదో, ఆ ఫీలింగ్ ఇట్ విదర్స్ అవే, ఇట్ ఫాల్స్ అవే, ఇట్ ఎండ్స్. అంటే నేను ఎండ్ అవుతున్నాను. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ నేను అనేది గతించి అండ్ మామూలుగా నాలెడ్జ్ అంటే ప్రో చేసుకోవడం. ఇక్కడ అవేర్నెస్ లో, ఆ అబ్జర్వేషన్ లో, ఆ పెర్సెప్షన్ లో, అటెన్షన్ లో నేను అనేది ఎప్పుడు బయటకు వస్తే దాన్ని ఎరుకలో చూసుకున్నప్పుడు గతించిపోతుంది, అంతరించిపోతుంది. ఆ స్థితిలో ఉండేది బ్లిస్ఫుల్ స్టేట్. అక్కడే అండ్ లవ్ అండ్ ఇంటెలిజెన్స్, ఆ క్రియేటివిటీ అండ్ కంపాషన్ అనేవి వస్తాయి. దెన్ ఇస్ ఎ ఫుల్లీ మెచ్యూర్ మ్యాన్. వాట్ ఎవర్ ఇట్ డస్ ఇస్ రైట్ యాక్షన్. ఆ రైట్ యాక్షన్ లో ఒకరిని హర్ట్ చేయడం కానీ నేను హర్ట్ అవడం అనేది ఉండదు. ఎందుకంటే నేనే లేదు, కేంద్రం లేదు. ఆ స్థితిలో అదే పాస్ట్ రాదు కాబట్టి పాస్ట్ అబ్జర్వర్ అంటే పాస్ట్ దాన్ని మాడిఫై చేయడం, జడ్జింగ్ చేయడం, లేకపోతే ఎస్కేప్ అవడం, సప్రెస్ చేయడం అనేది ఉండదు. కంట్రోల్ అనేది ఉండదు. ఓన్లీ అబ్జర్వేషన్, కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఉన్నప్పుడు జరిగే తీరులో ఓన్లీ రైట్ యాక్షన్ ఇస్ దేర్. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇస్ రైట్ యాక్షన్. అక్కడ ఇంటెలిజెన్స్ ఓన్లీ యాక్ట్స్. అండ్ అక్కడ ఇంకొకటి ఉందండి, ఇట్ యూజెస్ థాట్ వేర్ ఎ పర్సన్ హూ ఇస్ రియలైజ్డ్ అండ్ హూ ఇస్ లెర్నింగ్ అటెంటివ్ మైండ్ తో తను తాను తెలుసుకుంటున్నప్పుడు ఆలోచననే ఉపయోగిస్తుంది ఇంటెలిజెన్స్. సో ఆ ఇంటెలిజెన్స్ విల్ టేక్ ఓవర్ ది థాట్ అండ్ దట్ థాట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ పాస్ట్. Whatever we want to do, whatever action to be done, it will be implemented by thought under the influence of intelligence. Thank you, sir. Namaste. Namaste. Thank you, Dr. Subbaru garu, for sharing your understanding. Thank you very much for all the things you have shared. Anybody there to share anything?
హలో Sir, may I join the discussion? ఓకే సార్ ప్లీజ్. Kindly permit me to speak in English. ఓకే సార్ ప్లీజ్. To my understanding, sir, the passage which you have quoted from K, యా it only simply says it is a contrast between right thought and right thinking, or right thought and right thinking. Thought, as I understand that passage, is based on collective accumulation. What we normally think, society thinks is normally good thought, that passes as a right thought. What society accepts as the right thought. For example, doing Vigneshwar Puja is right action based on right thought. Listening to Venkateshwara Stotra is right action based on right thought. And doing business, making money, these are all right actions. But right thinking is somewhat different in the sense that it comes from awareness of your own thought processes. When we are talking, why are we talking? When we are doing something, what is the motive behind it? That type of awareness of your own inward workings, that gives you self-knowledge. It gives you the basis of your understanding. Basis of understanding your own motivations and your actions. And that hopefully will lead to some transformation. Because for me, K is valuable in the sense that he brushes away entire tradition, entire belief, and whatever is accepted. And because we are going by what the society thinks, the society is in such a rotten situation. So he says, first observe the outside, then you observe the inside. That inside observation gives you self-knowledge, which possibly gives you some transformation. This is all. Thank you very much. Thank you, sir, for sharing your understanding. Thank you very much. Sir, I want to just make a few lines, sir. Please, sir. ఇప్పుడు మాట్లాడిన వారు చెప్పింది ఫ్రమ్ మీ, నేను సొసైటీ వేరు అనడంలో వీరు కాదని అనిపిస్తుంది. కృష్ణమూర్తిగా పూర్తిగా అర్థం చేసుకుని మనం నిజంగా దాన్ని కానీ ఇది చేస్తే యు ఆర్ ది వరల్డ్ అంటారు. అంటే ప్రపంచం, నీకున్న భయాలు, నీకున్న ఆలోచన విధానం, అంటే ప్రతి ఏ మనిషి అయినా సరే అనుభవాలు, రిలేషన్షిప్ లో వచ్చే అనుభవాలు చేసుకుంటాడు. అవి నాలెడ్జ్ కింద స్టోర్ అవుతాయి. అది మెమరీ అవుతుంది. దాంట్లో ది రెస్పాన్స్ ఆఫ్ మెమరీ ఇస్ థాట్. సో థాట్ ఆల్వేస్ ఇస్ పాస్ట్. అండ్ అందులోంచి ఆ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆ మెమరీలో ఉన్న దాంట్లోంచి నేను అనేది పుట్టాను. సొసైటీ ఇస్ ఫార్మ్డ్ బై యూ అండ్ మీ. మీరు, నేను, ఇంకొకరు కలిస్తే వచ్చేది సొసైటీ. సో సొసైటీ అవుటర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. బట్ అవుటర్ ఒకసారి క్రియేట్ అయ్యాక అది ఆ కండిషన్స్ అన్ని, రూల్స్ అన్ని చెప్తాం, అది ఫాలో అవ్వాల్సి వస్తుంది. అక్కడ మనం వీ ట్రై టు రిబెల్, అంటే మనం క్రియేట్ చేసిన సొసైటీ మనం రిబెల్ చేస్తున్నాం. అలా కాకుండా కెన్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. నేను అనేది నా 70 ఏళ్ళ
అనుభవాలతో వచ్చిందే కాదు. మనిషి పుట్టినప్పుడు వేల సంవత్సరాల నుంచి వచ్చిన అనుభవాలన్నీ నా మనసులో ఉన్నాయి. అది మీలోనుంది, నాలో ఉంది, ప్రపంచంలో ఏ మనిషిలోనూ అదే ఉంది. ప్రతి దాంట్లోనూ స్వార్థం ఉంది. నేను అనేది ఎవరంటే అంటారో వాళ్ళందరిలో నేను ఉందండి. ఆ నేను అనేది తెలుసుకోవడమే సెల్ఫ్ నాలెడ్జ్. ఆ నేను యొక్క నాలెడ్జ్ తో నేను చేసే పనులన్నీ కూడా అహంకారపూర్తిగాను స్వార్థపూర్తిగా ఉన్నాయి. అందువల్లే ప్రపంచంలో ఇవన్నీ డివిజన్స్ వస్తున్నాయి, రిలీజియస్ బేస్ కానీ, నేషనాలిటీ కానీ, ఐడియాలజీ. దీనివల్ల డివిజన్స్ నేషనాలిటీ, నా కంట్రీ వేరు, నీ కంట్రీ వేరు. కృష్ణమూర్తి గారు అనే దాంట్లో నేను వేరు, నువ్వు వేరు అనేది లేదు. సొసైటీ అనేది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మనం క్రియేట్ చేసి. మనం లేకపోతే సొసైటీ లేదు, నేను లేకపోతే ప్రపంచమే లేదు అనేది పూర్తిగా అర్థమై దాని నిజమని తెలుసుకుని ఇంటెలెక్చువల్ గా కాకుండా అర్థమైనప్పుడే వీ కెన్ అండర్స్టాండ్ దట్ సెల్ఫ్ నాలెడ్జ్. అంటే ది సెల్ఫ్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, నాట్ యువర్స్ ఆర్ మైండ్. దట్ ఈస్ ద బుక్ ఆఫ్ మ్యాన్ కైండ్. బట్ ఎవరికి వాళ్ళు ఆ బుక్ చదవాల్సిందే. అది ఒకటే బుక్ అయినా ఎవరికి వాళ్ళు ఆ బుక్ చదవాల్సిందే. చదివి ఆ బుక్ ని తనలో ఉన్న ఆ నాలెడ్జ్ అంతా అంతరించుకుంటే తప్ప తనకు విముక్తి రాదు. ఈ కెనాట్ బి లిబరేటెడ్. ఆ లిబరేషన్ అనేది అటెంటివ్మెంట్ తోటి వస్తుంది. ఆ లిబరేషన్ అనేది మూమెంట్ టు మూమెంటే. ఇట్ కెనాట్ బి కంటిన్యూస్. ఎందుకంటే ఈ లోపల కొత్త అనుభవాలు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మన కాలంలో బతకాలి, కాల రహితంలోనూ బతకాలి. రెండు కూడా సైమల్టేనియస్ జరిగిపోతుంటాయి. వ్యవహారికంగా మన కాలంలో బతకాల్సిందే. అలాగే మనం మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ చూసుకుంటే కాలరహితంలో ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ రెండు సైడ్ బై సైడ్ జరుగుతుంటాయి. అందువల్ల ఆలోచనని చూడాలి, ఇంటెలిజెన్స్ ని పనిచేసేది చూడాలంటే ఆ మెడిటేటివ్ మైండ్ లోనే అది వీలవుతుంది. రెండు ఏకకాలంలో టూ స్ట్రీమ్స్ కింద మనలో పనిచేస్తుంటాయి. ఆలోచన పనిచేస్తుంటది, ఇంటెలిజెన్స్ పనిచేస్తుంటది. బట్ ఆలోచన అనేది ప్రజ్ఞ యొక్క దీంట్లోనే ఉంటది, దాని అదుపాతుల్లోనే ఉంటది. అందువల్ల ఏ పని చేసినా అది రైట్ యాక్షన్ అవుతుంది. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. అయితే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, నా నుండి సమాజం వేరు కాదు, ఇది ఫ్యాక్ట్. మీరు చెప్పినట్టుగా, కృష్ణజీ చెప్పినట్టుగా. అయితే ఏంటంటే ఒక్కొక్కసారి మన సెల్ఫ్ నోయింగ్ లో ఏమవుతుందంటే, నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఆ నేను ప్రపంచంలో కూడా ఉంది. ప్రపంచంలో లేనిది నాలో లేదు, నాలో లేనిది ప్రపంచంలో లేకపోవడం లేదు. రెండిట్లోనే ఉంది. నాలో లేకపోవడం లేదు, నేను నా విషయం ప్రపంచంలో లేకపోవడం లేదు. కాబట్టి when you see sometimes outer, there is no difference between the outer and inner. You can't అలా డివిజన్ చేయలేము మీరు చెప్పినట్లుగా. కానీ there is a learning from the other also. Suppose if somebody is gossiping and talking, and since somebody is in fight, somebody is in hurt, so if you see him, you are only seeing yourself. అంటే వాళ్ళ నుంచి నేర్చుకోవడం ఉంటుంది వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు. అలాగే అంటే ఆ సీయింగ్ లో మనకు తెలుస్తుంది అనమాట, ద అన్ట్రూత్ ఇస్ అన్ట్రూత్, అసత్యం అసత్యంగా. అలాగే మనలో చూస్తున్నప్పుడు కూడా అదే విషయం తెలుస్తుంది, బికాస్ దేర్ ఇస్ నో డివిజన్ బిట్వీన్ ద అవుటర్ అండ్ ద ఇన్నర్. కాబట్టి ఇక్కడ చూడటం అనేది బయట జరుగుతున్న విషయాల్ని చూస్తున్నప్పుడు నేర్చుకుంటాము, అంతరంగికంగా కూడా నేర్చుకుంటాము. కానీ అంతర్బాహ్యాలు రెండు వేరు వేరు విషయాలు కాదని అప్పుడు మనకు తెలుస్తుంది, రెండు ఒకటే అని. సో దట్ ఈస్ ఎ గుడ్ లెర్నింగ్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. సార్ ఇక్కడే ఇంకొకటి మాట్లాడతాను సార్, విత్ యువర్ పర్మిషన్. చెప్పండి సార్. ఈ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అనేది నాకు అవగాహన ఏంటంటే, మీరు మాట్లాడారు, నేను విన్నాను, నేను మాట్లాడి విన్నాను, శ్రద్ధగా విన్నాను, అటెంటివ్ గా విన్నాను. అటెంటివ్ లో కాలరహితం లేదు. అదే టైంలో నా స్పందన కూడా వింటాను. అంటే నా గతం ఉంది, ఎంత అటెంటివ్ గా ఉన్నా ఆ గతం స్పందిస్తూ ఉంటది, దానికి పేరు పెట్టుకుని నాకు వింటున్నాను. సో టోటల్ లిజనింగ్ లో ఐఎమ్ ఆల్సో లిజనింగ్ టు ద రెస్పాన్స్ ఫ్రమ్ విత్ ఇన్ మీ. నేను రెస్పాండ్ అనేది కూడా వస్తుంటది నాకు తెలియకుండా. ఆ రెస్పాండ్ అవడమే నా సహజ గుణం. ఆ రెస్పాండ్ చూసినప్పుడే
కంప్లీట్ హియరింగ్ అవుతుంది, టోటల్ లిజనింగ్ అవుతుంది. దట్ ఈస్ ద రియల్ మెరకిల్ ఆఫ్ లిజనింగ్ అంటారు. ఎస్, ఆల్సో దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ అని కూడా అన్నారు. ఇప్పుడు ప్రశ్న సార్ ఆడియో డిస్టర్బెన్స్ చాలా వస్తుంది సార్. ఎవరో మ్యూట్ చేయట్లేదండి. అదే మ్యూట్ చేశాను ఇప్పుడే. సూర్యప్రకాష్ మేడం, విజయ మేడం మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. అది ఇప్పుడు రికార్డింగ్ లో కూడా ప్రాబ్లం వస్తుంది కదా సార్, ఇలాగ డిస్టర్బెన్స్ వస్తే. అంటే మ్యూట్ చేయడం లేదు, నేను మ్యూట్ చేస్తే అన్మ్యూట్ చేస్తున్నారు ఒక బాధ. ఓహో, అదా సంగతి. ఓకే ఓకే, ఇప్పుడే మ్యూట్ చేశాను. సమ్ టైమ్స్ దే ఆర్ అన్మ్యూటింగ్ ఆల్సో. దయచేసి అందరూ మ్యూట్ చేయండి అమ్మా. సార్ ఫోన్ నంబర్ ఏమైనా ఉందండి? సార్ అది ఆటోమేటిక్ గా అన్మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది సార్ అది. అలాగా, అది ఏదో సార్ ప్రాబ్లం వస్తుంది సార్. అదర్వైజ్ మళ్ళీ మ్యూట్ చేశానండి. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బెటర్. ఆ పార్టిసిపెంట్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బెటర్ అండి, బికాస్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ది ఎంటైర్ సెషన్ సార్. యా. సో నౌ ది టైమ్ ఈస్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్. ప్రశ్నోత్తరాల సమయం ఇది. సో ఆన్ ది టాపిక్ ఆఫ్ ద రైట్ థాట్ అండ్ రైట్ థింకింగ్, సరైన ఆలోచన, సరిగ్గా ఆలోచించడం, ఈ విషయం మనం షేర్ చేసుకున్నాము. ఇద్దరు ముగ్గురు మాట్లాడారు కూడా. సో కాబట్టి దాని విషయంలో ఇంకా ఎంక్వైరీస్ ఉంటే ఆ విషయం గురించి మాట్లాడితే బాగుంటుందండి. హలో, అందరికి నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నమస్తే. రైట్ థాట్ గురించి మనకు చాలా వరకు అందరూ చెప్పటంలో ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. వరకు కూడా మనము రైట్ థాట్ లో జీవించటము అంటే ఏదో హ్యాపీగా అనుకున్నది సాధించి తర్వాత గొప్పగా అందరి మధ్య ఒక సెలబ్రిటీ స్టేటస్ లాగా జీవించటము, అదే జీవితము అని కూడా మనం అనుకుంటాం రైట్ థాట్ ప్రకారం అయితే గనక. అయితే ఈ విధంగా జీవించటంలో సంఘర్షణను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సంఘర్షణ వలన అంటే మన మనసు కూడా ఒక కేజ్ లాగా తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఇదే జీవితము అని కూడా అనుకుంటాం. ఆ సంఘర్షణ వలన మైండ్ నెమ్మదిగా డల్ అయ్యే అవకాశం ఉంది, అది కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తున్నాము, స్పిరిచువల్ గా ఎవరినో ఒకరిని ఏదో ఒక గురువు అనుకోవచ్చు, లేకపోతే ఒక బుక్ అనుకోవచ్చు, ఏదైనా ఒక దాన్ని ఆశ్రయిస్తున్నాం. ఇంకా కొంచెం రెవల్యూషనరీ వాళ్ళైతే గనక అనేక రకాలైన హ్యాబిట్స్ కూడా లోనవుతూ ఉంటారు. ఇంకా స్త్రీల విషయంలో అయితే గనక మాకు కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, షాపింగ్ అనుకోండి. డిప్రెషన్ లో కూడా పోతూ ఉంటాం. ఈ గొప్పగా మనం బ్రతకాల అనేటటువంటి విషయంలో ఉండే సంఘర్షణ వలన ఇలాంటివన్నీ కూడా ఉత్పన్నం అవుతాయన్నమాట. అయితే అక్కడ అంటే ఏదైనా ఒక గురువుని ఆశ్రయించినప్పుడు కానీ, లేకపోతే భక్తి భావనలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మరలా సంఘర్షణ ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే అక్కడ చాలా గొప్పగా డొనేషన్స్ ఇస్తేనో, లేకపోతే వాళ్ళు ఒక మంచి గొప్ప హోదాలో ఉంటేనో వాళ్ళని చాలా రికగ్నైజ్ చేసి వాళ్ళని గుర్తిస్తారన్నమాట. అప్పుడు కూడా సంఘర్షణకు, అది లేని వాళ్ళు సంఘర్షణకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని రైట్ థింకింగ్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకు అంటే రైట్ థింకింగ్ వలన మాత్రమే మనము మంచి జీవితాన్ని పొందటానికి వీలవుతుంది. థింకింగ్ అంటే కాన్స్టెంట్ గా మనలో అవేర్నెస్, మన యొక్క
యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ అనేది పరిశీలించుకుంటూ బ్రతుకుతూ ఉండటంలో ఒక రకమైన ప్రశాంతత అనేది మనకి ఏర్పడడానికి వీలవుతుందేమో. కృష్ణమూర్తి గారు చెప్పిన రైట్ థింకింగ్ చాలా బాగుంది అని నా భావనగా నేను ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఇక్కడ ధనలక్ష్మి గారు, ఇక్కడ మీరు చెప్పినట్లుగా దేర్ ఆర్ మెనీ ఎస్కేప్స్ అండ్ డిపెండెన్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాల మీద ఆధారపడడం, ఎన్నిటి నుంచో పారిపోవడం జరుగుతుంది. అంతకాలం రైట్ థింకింగ్ అరైజ్ అవ్వదు. అవేర్నెస్ లో ఉంటే ఏమవుతుంది, అక్కడ నేను అనేది అంతమైనప్పుడు వచ్చిన నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఏమవుతుంది, దెర్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్. సో దాట్ ఎంటర్స్ ఇన్ టు ది మైండ్. దట్ ఈస్ ది ఎంటరింగ్ ఆఫ్ ది హార్ట్ ఇన్ టు ది మైండ్. సో దిస్ ఇంటెలిజెన్స్ థింగ్స్, యాక్ట్స్ అండ్ ఆల్ ది థింగ్స్ ఇట్ విల్ డూ. అంటే చర్య చేయటము, ఆలోచించటము అన్నీ అది చేయగలుగుతుంది అనమాట మైండ్ లోపల నుంచి. సో దెన్ ది మైండ్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్, when the mind is, when you are totally aware, then the mind is totally filled with the intelligence. So it becomes intelligence also. So that intelligence is a safe thing, and there is only right action arises from that, and there is a right thinking only. So andukani there is no dualities, there is an ending of duality, there is only one thing. సో ఆ డ్యుయాలిటీస్ లేకపోవడం వల్ల సంఘర్షణ లేదు. సంఘర్షణ లేకపోతే డిటీరియేషన్ లేదు, మెకానికల్ గా అయిపోవడము లేదు. కాబట్టి ఇక్కడ అవేర్నెస్ అనేది అత్యంత ప్రధానమైన పాత్ర. ఇది గుర్తించినప్పుడు మనము, సో నాన్ అవేర్ గా ఉన్నప్పుడు, అలా ఉండేటప్పుడు we must be see that we are non-aware. So that seeing of when you are non-aware, then you come to the awareness. So ఆ అవేర్నెస్ లోకి రావటం అనేది అత్యంత ప్రధానం. ఇది ఎప్పటికప్పుడు జరగాలి. నా వాయిస్ సరిగ్గా వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. అందుకని ఇంటెలిజెన్స్, తర్వాత మైండ్, హార్ట్ అన్నీ కూడా రైట్ థింకింగ్ కు తోడ్పడతాయి అని అర్థమవుతుంది సార్. రైట్ థింకింగ్ లో ఏమవుతుందంటే సామరస్యత కలుగుతుంది. అంటే there is a wholeness, there is no division, there is no division at all. సో మనస్సు వేరేగా, హృదయం వేరేగా, శరీరం వేరేగా కాదనమాట. సో ఆల్ టుగెదర్ there is a function and there is no ఫ్రాగ్మెంటేషన్ ఇన్ ది మైండ్. అంటే మనసులో ముక్కలుగా ఖండవంతంగా ఉండదన్నమాట జీవితం. అంటే పూజ గదిలో ఒకలాగా, మార్కెట్ ప్లేస్ లో ఒకలాగా, లేకపోతే వైఫ్ తో ఒకలాగా అలా ఉండదన్నమాట. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ యూనిటరీ ప్రాసెస్ అండ్ యూనిటరీ మూవ్మెంట్ విచ్ నోస్ నో డివిజన్. సో దట్ డివిజన్లెస్ ఇస్ ది హోల్నెస్ అన్నమాట. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్, రైట్ థింకింగ్. హనుమాన్జీ మీకు వినపడటం లేదా? బాగానే మేబీ దేర్ ఇస్ ఎ ఫాల్ట్ ఇన్ యువర్ మైక్రోఫోన్ ఆర్ యువర్ ల్యాప్టాప్, ఆర్ ప్లీజ్ ట్రై టు ఇంక్రీజ్ ది ప్లీజ్ ట్రై టు or you put a earphone or something else so that you can listen. స్పీకర్ ప్రాబ్లం ఉండదు సార్ మీరు అన్నట్టు. అయి ఉంటుంది. Sir, as madam has said, everybody wants to be a celebrity. That is the social norm. Prasad ji? Yes sir. Yes sir. Okay. As madam was saying, everybody wants to be a celebrity. That is, workings of ambition in life. Yes. Everybody wants to become somebody, somebody yes. great really. Somebody, yes. And
when you don't reach that level, as she was saying, you get into depression also. And conflict. It happens, she said it happens in women, it happens in men also. Because search for status, power, all these things are there. And as you were saying, it is a unitary process, because when you become aware of yourself, you see your own search for power, search for ambition, search for recognition. Everybody wants to be somebody. Whereas Krishnaji said somewhere, be a nothing. And he wanted us to note the beauty of being a nothing. He was saying somewhere, nobody visits you, nobody calls on you, nobody throws a garland around your neck, but you have a sense of beauty in life. That is the beauty of being a nobody or being a nothing. So, sir, it is a unitary process in the sense that these same ambition and etc. motivates other people. You recognize that every politician is goaded by that search for ambition, search for power, and not by the desire to do some good for society, but for desire to occupy a particular chair, to yield authority, to yield power, and things like that. That is why Krishnaji is against the accepted wisdom of society. Accepted wisdom being all these things pass for success. Yes. If you become a big man in whatever field, you are recognized, and that is what society wants you. Your father wants you to be a successful bureaucrat or something like that. A successful doctor or some such thing. But nobody wants you to be a good human being. Whereas for me, K's entire drift of his teaching is, you have firstly and foremostly be a good human being. And the practical sense is that he is practical in the sense he doesn't say you don't require food or shelter or house or something like that. But you don't have to be simply a machine seeking higher status and whatever the society thinks as wisdom. That's all. Thank you. Thank you, sir. Sir. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను హేమంత్ సార్. ఎవరండి? హేమంత్ సార్, గుంటూరు. చెప్పండి సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు మనకి రైట్ థింకింగ్, రైట్ థాట్ గురించి అర్థమైంది కదా సార్. ఇప్పుడు మనం స్ట్రాంగ్ తెలుసు అట్లా కట్ అవుతుందండి, మీ వాయిస్ కట్ అవుతుంది. హలో సార్. చెప్పండి సార్. సార్, ఇప్పుడు మనం రైట్ థింకింగ్ అనే దాని గురించి ఆలోచించినప్పుడు రైట్ థాట్ అనేది అప్లై చేయలేం కదా సార్. ఇంకా రైట్ థింకింగ్ ఆలోచిస్తే వచ్చింది కాదు. రైట్ థింకింగ్ అనేది ఇట్ హ్యాపెన్స్ వెన్ ద సెల్ఫ్ ఇస్ నాట్ దేర్. అంటే సార్ నేను అడుగుతుంది, యు కెనాట్ హ్యావ్ ఎ రైట్ థింకింగ్ విత్ ఆల్ నాలెడ్జ్. మీ జ్ఞానంతో, మీకు తెలిసిన జ్ఞానంతో రైట్ థింకింగ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ప్రాక్టీస్ చేయలేరు, దాన్ని గడించే ప్రయత్నము చేయలేరు. ప్రయత్నిస్తే అది కాదు. అది అర్థమైంది సార్. అంటే నేను అనేది, ఇప్పుడు మనం రైట్ థాట్ అనుకుని ఒక పని చేయబోతాం కదా సార్. మామూలుగా ఏదైనా ఏ పనైనా కూడా అవ్వాలి, టైంకి అవ్వాలంటే రైట్ థాట్ అనుకుని ఒక పని చేయబోతాం కదా సార్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ అంతా విన్నాక
అంటే మనం చేసేది ఫర్ రాంగ్ రీజన్స్ అనేది అర్థమైంది కదా సార్. అప్పుడు మనం ఆ చేయాల్సిన పని కూడా చేయలేం కదా సార్. అంటే ఇక్కడ రైట్ థాట్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? సెల్ఫ్ నుంచి వచ్చింది కదా. సో సెల్ఫ్ నుంచి వచ్చినటువంటి ఆ రైట్ థాట్ అనే దాంట్లో ఎంత డేంజర్ ఉంది, ఎంత అసహ్యత ఉంది, ఎంత ప్రమాదం ఉంది. సో దట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ అండ్ ది సొసైటీ, ద హోల్ థింగ్. సో దీంట్లో ఈ దుఃఖం, మానవాళి యొక్క దుఃఖం అంతా, నాలో దుఃఖం, అందరిలో దుఃఖం అంతా ఇమిడి ఉందన్నమాట. సో అది తెలుసుకొని దాని నుంచి బయటపడిపోవడం అనేది జరిగితేనే రైట్ థింకింగ్ వస్తుంది. యూ హ్యావ్ టు డై ఫర్ దట్. మీరు దాని నుంచి ఇంకా బయటపడడం కష్టం కదా, అలాగైతే ప్రమాదం కదా, ఇలాగ ఆలోచిస్తున్నది ఎవరు అంటే ద మీ. ఎప్పుడైతే ఎంతకాలం దాని గురించి, తన సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుందో, దట్ ఈస్ రియల్లీ ఇన్సెక్యూరిటీ, అదే అభద్రత. సో తన అభద్రతలో ఉండడానికి ఇష్టపడినప్పుడు, అంటే ఇక్కడ ఓన్లీ రైట్ థాటే భద్రత అనుకున్నది కదా అది. సో అది వదిలేసినప్పుడు అభద్రత. సో అభద్రతలో ఉండడానికి ఇష్టపడినప్పుడు దెన్ ఎంటర్స్ ది రైట్ థింకింగ్, దెన్ రైట్ థింకింగ్ హ్యాపెన్స్. అది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఇస్ ది ఓన్లీ వే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్ నేను బిందున్ సార్. బిందాం. ఒక క్వశ్చన్ సార్. థాట్ అంటున్నాం కదా, థాట్ అనేది అంతా పాస్ట్ ఏదైతే ఉందో అది మనకి అలా గుర్తొచ్చి మైండ్ లో వెళ్తూనే ఉంటది. మనం అబ్జర్వర్ గా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, మనకి తెలియనప్పుడు ఆ థాట్ వెళ్తా ఉంటుంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము అనుకున్నప్పుడు అక్కడ థాట్ అసలు ఏమి ఉండదు. అప్పుడు కూడా థాట్ అనేది మనం అలా కంటిన్యూస్ అబ్జర్వ్ చేయగలగాలి కదా. మనం చెప్పుకుంటున్నప్పుడు అది మరి మాయమైపోయినట్టు ఉంటుంది. మరి అప్పుడు ఎలా సార్? అంటే ఇప్పుడు ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఉదాహరణకి నేనేమో మీరేదో అంటే హర్ట్ అయ్యాను. హర్ట్ అవ్వడం వల్ల నాలోని ఒక బాధ వచ్చింది. ఆ బాధ ఏ రూపంలో వచ్చింది? ఈమె ఇలా అంతమందిలో అంటారా, నన్ను తక్కువ చేసి మాట్లాడతారా, నాలో ఈ లోపాన్ని చూపిస్తారా, అసలు నాలో లోపం ఉందా, లేకుండా ఆవిడ కక్ష కట్టి ఇలా అంటుందా అనేది థాట్ ప్రాసెస్. దట్ ఈస్ ది థాట్ విచ్ ఈస్ కమింగ్ ఆన్. సో అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ దన్ ఇమీడియట్లీ. ద ఫస్ట్ థాట్ వెన్ హర్ట్ అవ్వగానే వచ్చిన బాధలోంచి వచ్చిన మొదటి థాట్కే ఇలాగ అంటుందా నన్ను అనేటువంటి ఒక మాటకి, అప్పుడే ఆ బాధలోంచి వచ్చిన ఆ మాటకి అవేర్గా ఉన్నాను నేను. ఆ బాధకి వెంటనే అవేర్ అయ్యాను. అవేర్ అయితే ఏమైంది, అక్కడ ఇంకా ఫర్దర్ సెకండ్ థాట్, థర్డ్ థాట్, ఆ వేగం అనేది ఆగిపోయింది అనమాట. దెర్ ఈస్ ఓన్లీ ఆ కన్స్ట్రిక్టెడ్ టు దట్ థాట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ థాట్ నెమ్మదిగా ఇంకా కొంచెం కొనసాగే అవకాశం కూడా ఉంది. అవేర్నెస్ లో ఉన్న కొంచెంగా కదిలి ఆ తర్వాత అది ఆటోమేటిక్ గా ఆగిపోతుంది అనమాట. సో అయితే ఇక్కడ అవేర్నెస్ లో ఉండడం వల్ల మనకేం తెలిసిందంటే, ఒక థాట్ ఆగిపోవడమే కాకుండా థాట్ ఒక ఇన్సల్ట్ వచ్చినప్పుడు కలిగిన ఒక భావావేశం, ఒక బాధ, ఇటువంటిది కలిగింది నాకు అనే విషయం, ఆ కలిగిన దాంట్లో ఏం కలిగింది, ఎలా కలిగింది, దాంట్లో ఉండేటువంటి ఒక స్వరూప స్వభావాలన్నీ కూడా వెల్లడి అవుతుంటాయి అన్నమాట. అంటే యూ కెన్ ద సఫరింగ్ ఓపెన్స్ ఇట్ సెల్ఫ్ దేర్ అండ్ షోస్ యూ వాట్ ద సఫరింగ్ ఈజ్. అంటే అక్కడ నేను ఏ విధంగా ఆ సఫరింగ్ లోకి వెళ్ళగలిగానో, ఆ సఫరింగ్ అనేది ఏంటి అనేది కూడా అవేర్నెస్ లో క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది అనమాట. నాట్ దట్ మీరు దాన్ని అర్థం చేసుకోవడం కాదనమాట. అక్కడ మీరేమి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వటం లేదు, జస్ట్ చూస్తున్నారు అంతే. చూసినప్పుడు ఏమంటే అది ఓపెన్, దాని విషయాన్ని సమగ్రంగా చూపించింది అక్కడ. ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి దాన్ని అవగాహన చేసుకోవడం, రెండు అవగాహన వల్ల అది అంతం అవ్వడం. సో అవేర్నెస్ లో ఈ రెండు విషయాలు సైమల్టేనియస్ గా జరుగుతాయి అన్నమాట.
సార్ ఒక క్వశ్చన్, సపోజ్ ఇప్పుడు అవేర్నెస్ లో నాకు తెలిసింది థాట్ అలా అర్థమైందని, సపోజ్ సేమ్ హర్ట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందా అవేర్నెస్ లో ఉండటం వల్ల? హర్ట్ మళ్ళీ వస్తుంది అంటే ఆ హర్ట్ తాలూకా జ్ఞాపకాలు మళ్ళీ కూడా రావచ్చు అన్నమాట. ఎందుకంటే అక్కడ కంప్లీట్ అవేర్నెస్ ఉంటే ఆ గాయం అనేది మరి కొనసాగే అవకాశం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ టోటల్లీ అవేర్ ఆఫ్ దాట్, దాని అప్పుడు ఏమవుతుందంటే దట్ ఇమేజ్ ఇస్ దేర్, అంటే అది లోపల సైకలాజికల్ స్కార్ ఉంది కదా, సో ఇట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ క్యారీయింగ్ ఓవర్. అంటే తిరిగి మర్నాడు ఆ గంటలో విశ్రాంతి అయినప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు ఆ హర్ట్ మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కానీ వెన్ దెర్ ఈస్ ఎ టోటల్ కంప్లీట్ అవేర్నెస్ విత్ ఆల్ యువర్ బ్లడ్ అండ్ గట్స్ అండ్ ఆల్ ద ఎనర్జీ, బాడీ అండ్ మైండ్ అండ్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్, సో పూర్తిగా అవేర్ గా ఉండేటప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ నో ఇమేజ్ ఫార్మేషన్, అక్కడ ఆగిపోతుంది అనమాట. సో కొత్తగా ఇమేజ్ ఏర్పడదు, ఉన్న ఇమేజ్ చెరిగిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే హర్ట్ అనేది మళ్ళీ అక్కడ మళ్ళీ ఒకరిని చూడగానే లేకపోతే మళ్ళీ ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. అయితే వేరే ఇంకెవరైనా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, కొత్త సంఘటన వేరేగా జరగవచ్చు మళ్ళీ, సో దాన్ని కూడా మనం అవేర్ గా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ అవేర్నెస్ అనేది ఎప్పటికప్పుడు అనమాట, నాట్ వన్స్ ఫర్ ఆల్. సో అవేర్నెస్ హ్యాస్ టు బి దేర్ where there is a disorder, where there is a confusion, where there is a conflict, where there is pain, where there is sorrow, where there is this, ante edaina noise vachinappudu, so you are aware of that noise psychologically, so appudu adi calm avutundi anamata. So but as long as that awareness is there is silence anamata. So when very awareness meer కోల్పోయారన్న సమయంలో వెంటనే ఎవరికైనా సరే ఆ గందరగోళ స్థితి రావచ్చు. Thank you, sir. Welcome. Sir, can I make I am Prasad. Sir. Can I make 1 or 2 points? Please talk in Telugu. Telugu is very difficult for me, sir. Because I can follow Telugu, but speaking is a little difficult. It is all Telugu group, but anyhow, please ask. Sir, the point is, Madam was saying, I think Bindu Garu, she was saying, when you observe thought disappears, and there is nothing to observe. Maybe that is true. If you want to practice awareness, when you sit down and you think of becoming aware of your thoughts, the thought disappears and there is nothing to observe. That is why you can observe your thought process in relationship, in a situation. Of course. When you are bargaining with the grocer, or when you are dealing with your servant, or your boss, or your husband, in those relationships only you can really observe your thought. Number 1. Number 2, it is not a question of being continuously aware. It is not a practice. Somewhere cases, attention to inattention itself is attention. When you become aware of your inattention, that is all right. You become unaware of it. But when you become again aware that you are inattentive, that itself is awareness. So we don't have to flog ourselves thinking that we are not being aware all the time and things like that. Thank you. Not of course all the time. You cannot be aware all the time. But whenever there is a relationship, you can see, of course. But in inattention, what happens is the residue is there. The residue of height, the residue of ambition, and all that. So the residue comes as thought, even when you are unoccupied with the things. So the residue will comes. So the residue
has to be seen. That is also disturbing because it is carrying over because there is no total attention in relationship. You're right, sir. You must be attentive there also. You are right. That is why Krishnaji says it is not a gradual process. Of course, yes. It is you when there is understanding, time stops. When you have no image about yourself, there is no hurt. Like that, if you see the totality of life, possibly, because for us it is only a hypothesis, possibly there is instantaneous transformation. We don't know. So, what all we can do, at least at the stage of mind, is to try to be aware, to discard tradition and to become aware to the extent I can. That's all. Thank you. There is no trying to be aware. That is true. It is not a when you try to be aware, you are not aware. Correct. That is the wrong word possibly. Yes. Thank you. Okay. మాట్లాడుతున్నా సార్. అందరికీ నమస్కారం. శాస్త్రి గారు నమస్తే, చెప్పండి. ఇక్కడ మనం థాట్, మీరు కొంచెం దగ్గరగా మాట్లాడతారా? లౌడ్. ఓకే సార్. ఈజ్ ఇట్ ఆడిబుల్ నౌ సార్? ఎస్ సార్. ఇప్పుడు మనం ఈ ఆలోచన ఇవన్నీ కూడాను రైట్ థాట్, రైట్ థింకింగ్ అనేది తీసుకున్నట్లయితే ఇది ఇండివిజువల్ గా ఎక్స్పీరియన్స్ తప్ప వీ కెనాట్ జనరలైజ్ ఇట్. నాకు వచ్చిన థాట్, నా థాట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఏ విధంగా పనిచేస్తుంది అన్నది దట్ డిపెండ్స్ ఆన్ మై పర్సనాలిటీ. అలాగే రైట్ థింకింగ్ అనేది కంటిన్యూస్ అవేర్నెస్ ఉండాలి, అది మస్ట్. అది ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే నాకు వచ్చే ఆలోచన, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా వ్యక్తిత్వం మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను గమనించుకోగలుగుతాను. అది లేనప్పుడు, ఆ అవేర్నెస్ లేనప్పుడు మాత్రం గమనించడం చాలా కష్టం అవుతుంది. I cannot generalize this awareness with everybody because every individual differences are there and individual experiences are different. We cannot generalize this process. Only thing is we have to arrive at a right thought, right thinking process. Right thinking process means that enables us to track on the right way. That enables to get the society benefited by our way, by our thinking, sir. That's all, sir. Thank you. మీరు తెలుగులో మాట్లాడగలరు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడారు. తెలుగులో మాట్లాడుతుంటే అక్కడక్కడ పదాలు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి సార్. ఎందుకంటే చాలా మంది ఫాలో అవుతారు కదా మీరు మాట్లాడుతుంది. తప్పకుండా సార్. ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చే అనుభవాలు నావి, ప్రతి వ్యక్తికి కూడా ఆ వ్యక్తిగత అనుభవాలు వాళ్ళతో ఉంటాయని అందరికీ వాళ్ళకు వచ్చినట్టు అనుభవమే రాదు సార్ ఇక్కడ. అని చేత ఏమిటంటే ఒక ఆలోచన వల్ల నాకు కలిగేటటువంటి, నాలో వచ్చేటువంటి మార్పు కానీ, నేను చేసే చేష్టలు కానీ, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు కానీ నా వరకే పరిమితం అవుతాయి. అవి అందరికీ అదే విధంగా రావాలని లేదు రూల్. కాబట్టి ఏమిటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, నాకు వచ్చిన ఆలోచన వల్ల, నేను చేసే చేష్టల వల్ల దాని ఫలితం నా చుట్టూ ఉన్న సమాజం మీద ఏ విధంగా ఉంటుంది, నా మీద ఎలా ఉంటుంది. అది రైట్ థింకింగ్ అంటే సరైన విధంలో నేను వెళుతున్నానా లేదా అనేది తెలుసుకోవడానికి కంటిన్యూస్ గాను అవేర్నెస్ అనేది ఉండాలి. ఆ అవేర్నెస్ ఎప్పుడైతే ఉందో నాకు వెంటనే తెలుస్తుంటుంది, ఓ నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నాను, తప్పుడు ఆలోచన ఇది, ఈ ఆలోచన వల్ల నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ఇటువంటి ఫలితాలు రావచ్చు. కాబట్టి నన్ను నేను సరి చేసుకొని తిరిగి రైట్ వేలో వెళ్ళడానికి నాకు స్కోప్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి సార్, మనం సొసైటీకి కన్ఫర్మ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొసైటీని చూసినట్లయితే వాళ్ళంతా కామన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో వెళ్ళిపోతూ ఉంటారు సొసైటీలో. తప్పదు, నేనైనా మీరైనా మనం సొసైటీలోకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మనకి ఇష్టం లేకపోయినా భరించి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మాత్రం మనం సాధ్యమైనంత వరకు రైట్ థింకింగ్ ని ఫాలో అవుతూ ఉండి అవేర్నెస్ తో ఉన్నట్లయితే
మనకి చాలా మంచిదని నా అభిప్రాయం సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రామకృష్ణ సార్. ఎవరండి? సార్ జాఫర్ మాట్లాడుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. యాక్చువల్గా ఈ రోజు టాపిక్ చాలా బాగుంది, రైట్ థింకింగ్ అండ్ రైట్ థాట్ అనేది. కాకపోతే సార్ యాక్చువల్గా ఎప్పుడైతే మనము ఒక ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు, సపోజ్ ఒక రిలేషన్స్ లో ఉన్నప్పుడు ఒకవేళ ఏమైతుందంటే ఒక సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. సపోజ్ ఆల్రెడీ మీరు చెప్పారు ఇంతకుముందు. సో ఒక వ్యక్తితో ద్వారా నాకు ఒక హర్ట్ గాని స్కార్ గాని ఏర్పడినప్పుడు అక్కడ ఒక రెసిడ్యూ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఆ రెసిడ్యూ ఏ విధంగా మనం టోటల్ గా తొలగించేసి ఆ వ్యక్తితో మనం పూర్తిగా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది క్లియర్ గా చెప్పలేకపోతాం ఆ రెసిడ్యూ వల్ల. సో ఆ రెసిడ్యూని పూర్తిగా మనం ఆ వ్యక్తిని గమనించినప్పుడు సో ఆ రెసిడ్యూని టోటల్ పక్కన తొలగించేసి క్లియర్ కట్ గా మనం ఏదైతే చెప్పగలమో సో ఆ విధంగా సో మన థింకింగ్ ప్రాసెస్ ని సో ఆ క్లియర్ గా మనం ఏ విధంగా చెప్పగలం, సో ఆ మిగిలి ఉన్న రెసిడ్యూని పక్కలే ఏ విధంగా తీయగలం. థ్యాంక్ యూ. అది సార్ నాకు. రెసిడ్యూ అనేది యాక్చువల్ గా నాన్ అటెన్షన్ వల్ల ఏర్పడింది అనమాట. ఆ సమయంలో టోటల్ అటెన్షన్ లేకపోవడం వల్ల దాని తాలూకా ప్రభావము, దాని తాలూకా నీడలు, దాని తాలూకా ఛాయలు ఇవన్నీ కూడా దాంట్లో నుంచి పోకుండా ఉండిపోయాయి. కాబట్టి అది వచ్చినప్పుడు దాని మీద టోటల్ అటెన్షన్ మనం పే చేస్తే ఆ సమయంలో రెసిడ్యూ మీద, అప్పుడు ఏమవుతుందంటే ఆ రెసిడ్యూ అంతమైపోతుంది కదా. సో ఆ రెసిడ్యూ ఉండడానికి కారణం ఏంటి, అది ఉండడానికి, అది జీవించడానికి కారణం ఏంటి? మొట్టమొదటి అనుభవంలో మనం టోటల్ అటెన్షన్ లో లేము కాబట్టి అది రెసిడ్యూగా ఉండిపోయింది. ఇట్ బికేమ్ ఏ స్కార్ ఇన్ ది హార్ట్, ఇన్ ద మైండ్. సో అందుకని ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ అగైన్ అండ్ అగైన్. సో కాబట్టి whenever it appears, then what you have not done previously, you have to do it now. ఇప్పుడు చేయాలి అంటే ఇప్పుడు టోటల్ గా మీరు ఎరుకలో ఉండి అసలు అంటే అది రెసిడ్యూ ఏం చేస్తుంది, ఒక భయపెడుతుంది, లేదా ఒక థాట్ వస్తుంది భయం గురించి, లేదంటే ఇలా మాట్లాడొచ్చా ఇలా మాట్లాడకూడదా అంటుంది, అయ్యో ఇటువంటిది నాకు అవమానం జరిగింది కదా అంటుంది అతను చూడగానే, ఏదో ఒక మాట వస్తుంది కదా. సో ది ఫస్ట్ థాట్ ఏదైతే వచ్చిందో యూ మస్ట్ బి టోటల్లీ అవేర్ ఆఫ్ ది ఫస్ట్ థాట్. అంటే లేకపోతే ఏమవుతుందంటే రెసిడ్యూలో కొట్టుకుపోతాం అనమాట. సో కాబట్టి మళ్ళీ నాన్ అటెంటివ్నెస్ లోకి వస్తాం. సో ద మూమెంట్ ఇట్ కమ్స్ యాజ్ ది ఫస్ట్ థాట్, సో ఇమ్మీడియట్లీ యు ఆర్ టోటల్లీ అటెంటివ్ ఆఫ్ ది ఫస్ట్ థాట్. ఇమ్మీడియట్ గా ఉండాలి. సో టోటల్ గా ఫోకస్ చేయాలి. వాట్ ఇట్ ఈస్ వాంట్ టు గో ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ అనేది పూర్తిగా మీరు మీ శక్తి అంతటితో కేంద్రీకరించి చూడాలి. చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పాత ఇమేజ్ పని చేయదు అనమాట, కొత్త ఇమేజ్ ఏర్పడదు. కాబట్టి యు ఆర్ ఫ్రీ. దెన్ ఓన్లీ యూ కెన్ ఫ్రీలీ టాక్ ఆర్ ఫ్రీలీ లిసన్ ఆర్ ఫ్రీలీ just watch. You can do anything from that freedom. So that attention gives freedom anamata. So not how, not what to do, but you have to see actually what is happening with full attention anamata. Appudu jarugutundi. Yes, thank you. Thank you Jeffrey garu. ikkada Veerabhadraya ga చెప్పండి సార్. సార్ ఇప్పుడు శర్మ గారు కదా మీరు? సారీ అందుకనే వీరభద్ర శాస్త్రి గారు, సారీ. ఇప్పుడు జనరలైజేషన్ అనేది దానికి వస్తే యాక్చువల్గా the content of consciousness is the same in you and me and everybody. అంటే ప్రతి ఒక్కరిలో ఉండేది ఆ పదార్థమే, ఆ నేనులో ఉండే పదార్థమే. కాబట్టి అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ది అండర్స్టాండింగ్ ది వరల్డ్. నన్ను నేను అర్థం చేసుకోవడం అంటే విశ్వాన్ని, ప్రపంచంలో ఉండే మానవాళి యొక్క చైతన్యాన్ని కూడా నేను అర్థం చేసుకోవడం.
కాబట్టి ముందు ఎక్కడి నుంచి ప్రారంభిస్తాను నేను? మానవాళి నుంచా నా నుంచే ప్రారంభిస్తాను. కాబట్టి అక్కడ నాలో వచ్చిన థాట్స్ని ఎప్పటికప్పుడు నేను గమనించటంలో ఏమవుతుంది? ఎప్పటికప్పుడు అంటే ఏమవుతుందంటే అవేర్నెస్ అనేది కంటిన్యూగా పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ కొంతసేపు అటెన్షన్లో అలాగే అవేర్నెస్లో అటెన్షన్లో కొనసాగుతూ అది సడన్గా ఇన్అటెన్షన్లో పడిపోతుంటుందండి. అది యూ కెనాట్ కంటిన్యూస్లీ అటెంటివ్, సడన్గా ఇన్అటెన్షన్లో పడిపోద్ది. అప్పుడు ఆ ఇన్అటెన్షన్లో పడిపోయాను అనే చూడడం అన్నమాట. అగైన్ యూ కమ్ బ్యాక్ టు ది అటెన్షన్, యూ కమ్ బ్యాక్ టు ది అవేర్నెస్. యూ నో దట్ యు ఆర్ అన్అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. సడన్గా ఏదో మాట అనేస్తారు, రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాన్స్ ఓల్డ్ థింకింగ్ లోనికి మైండ్ లోంచి వస్తుంది, ఐలోంచి వస్తుంది రియాక్షన్. సో ప్రతిస్పందన రాగానే మీరు వెంటనే యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ అన్నమాట. సో అప్పుడు ఎప్పటికప్పుడు డిజార్డర్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అందుకని ఎప్పటికప్పుడు అంటారు కృష్ణమూర్తి గారు. సో ఎప్పటికప్పుడు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే నాన్ అవేర్నెస్ లోకి వస్తుందో, నాన్ అటెన్షన్ లోకి వస్తుందో, డిజార్డర్లోకి వస్తుందో, ఆ డిజార్డర్ వచ్చిన సమయంలో మళ్ళీ అటెన్షన్ కావాలి, మళ్ళీ అవేర్నెస్ కావాలి. సో అలాగా ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆర్డర్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాట్ ద థింకింగ్ అబౌట్ ది ఆర్డర్ ఆర్ ట్రయింగ్ టు బికమ్ ఆర్డర్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ ఓన్లీ జస్ట్ వాచింగ్, సీయింగ్, అవేర్, అటెంటివ్, దట్స్ ఆల్. సో అప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. దట్స్ ఐ వాంట్ టు క్లారిఫై దట్. ఓకే సార్, థ్యాంక్ యూ. So it is time now and we have to finish because it's right 5. Hello sir. So hello. Thank you very much everybody for participating very well. So we shall take some another topic in next session and it will be announced. And తర్వాత వచ్చే వారం మళ్ళీ కొత్త టాపిక్లోకి వెళ్తాము. ఆ విషయం మళ్ళీ దాన్ని జ్ఞానజ్యోతిలో పెడతాము. కాబట్టి అది చూసి సో పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాను. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నమస్తే అండి.